వాస్తవం. సో, ఈరోజు ఒక కేస్ ప్రెజెంట్ చేస్తున్నానండి. ఈ టిపికల్ సెన్సేషన్ మెథడ్ కాదు గానీ, కొంతవరకు వెళ్ళింది. తర్వాత నుంచి మన అండర్‌స్టాండింగ్‌తో ఆ కేస్‌ని మనం ప్రొసీడ్ అవ్వడం జరిగింది. విత్ గుడ్ రిజల్ట్స్. ఈ కేస్ మీకు పీపీటీ మీకు ఎ షార్ట్ 4, 5 పేజెస్ స్లైడ్సే పీపీటీ. ఇది మీకు గ్రూప్‌లో షేర్ చేశాను. అది చూస్తూ ఉంటే మీకు నేను చెప్పేది మీకు చూడొచ్చు మీరు. రైట్. సో, ఇది ఒక 38 ఇయర్స్ ఓల్డ్ మేల్, మాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళు. ఫోన్ ద్వారా నాకు ఇలా ప్రాబ్లం ఉంది. నేను నిన్ను కన్సల్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి ముందు వాట్సాప్ చాట్ చేశారు. సరే అయితే ఒకసారి మాట్లాడదాం అని చెప్పి నేను ఫోన్ ద్వారా మాట్లాడదామని మనం డిసైడ్ అయ్యామన్నమాట. సో, ఆయన ఫోన్‌లో మనకి ఏం చెప్తున్నారంటే ముందుగా రిపోర్ట్స్ అన్నీ పంపించేశారు. అందులో ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇ అన్నది రైజ్ అయి ఉంది. నార్మల్స్ లెవెల్స్ కన్నా ఒక 10, 15 టైమ్స్ ఎంతో రైజ్ అయి ఉందని అతను దాని గురించి వర్రీ అవుతూ మనకి టెక్స్ట్ మెసేజ్ చేశారు. సో, మనం కాన్వర్జేషన్ ఇలా సాగిందనమాట. సో, ఏంటి ప్రాబ్లమ్ దేని గురించి అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, నేను అన్నీ కేర్ తీసుకుంటాను అన్ని విషయాల్లోనూ. ఫుడ్ గానీ, లైఫ్ స్టైల్ గానీ అన్నిటిలోనూ నేను కేర్‌ఫుల్‌గా ఉంటాను. కేర్ తీసుకుంటూ ఉంటాను. ఇదొక్కటే నాకుండిపోయింది. ఎప్పుడు నాది లాంగ్ టర్మ్‌లో ఆలోచిస్తాను. లైఫ్ టైమ్ పెంచుకునేలాగా ట్రై చేస్తూ ఉంటాను. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే వెంటనే సెట్ చేసేసుకోవాలి. ఇదొక్కటే నేను క్యూర్ చేసుకోలేకపోయాను. సో, స్టిల్ సెకండ్ టైమ్ ఆల్సో హి ఈస్ రిపీటింగ్ థట్. ఇదొక్కటే, ఇదొక్కటే. ఇదొక్కటే నేను క్యూర్ చేసుకోలేకపోయాను. స్టిల్ ఇట్స్ నాట్ రెడ్యూసింగ్. అదే నాకు తెలియట్లేదు. నా వాయిస్ వినిపిస్తుంది కదా సార్? వినపడుతుంది సార్. రైట్. వినిపిస్తుంది సార్. స్టిల్ ఇట్స్ నాట్ రెడ్యూసింగ్. అదే నాకు తెలియట్లేదు. ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు హ్యాపీగా ఉండాలన్నదే నా మోటివ్ సార్. సో, మనం వాట్స్ యువర్ వర్రీ అని అడిగినప్పుడు అతను నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను హెల్త్ విషయంలో, ఎస్పెషల్లీ లైఫ్ స్పాన్లో ఫిట్గా ఉండాలి. లేదంటే హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చినా సరే వెంటనే దాని యొక్క అడ్రస్ చేస్తాను. ఇదొక్కటి మాత్రం నేను చేయలేకపోతున్నాను. నేను క్యూర్ చేసుకోలేకపోతున్నాను. సో, హీ ఈస్ ఫోకసింగ్ దేర్. సో, వీఆర్ ఆల్సో ఫోకసింగ్ దేర్ ఓన్లీ. నాకు 38 ఏళ్ళు వచ్చేసాయి. నా గోల్స్, ప్రయారిటీ అంతా ఫిట్‌గా ఉండాలనే. సో, హి ఈస్ అగైన్ ఎంఫసైజింగ్ దట్. నా ప్రయారిటీ అంతా ఫిట్‌గా ఉండాలి అన్న ఉద్దేశంతో. ఫిట్‌గా ఉంటే పాపని జాగ్రత్తగా చూసుకోగలను. ఫ్యామిలీ ఎంజాయ్‌మెంట్స్ మిస్ అవ్వను. ఫిట్‌గా ఉండడం వల్ల పాపను బాగా చూసుకోగలుగుతాను. ఫ్యామిలీ ఎంజాయ్‌మెంట్స్ మిస్ అవ్వకుండా ఉంటాను. మిస్ అవ్వడం ఇష్టం లేదు. దిస్ ఈజ్ వాట్ హి సెడ్. హెల్త్ ఈజ్ మై ప్రయారిటీ. సో, ఈ పాయింట్స్ వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఈజ్ ఇవి నోట్ చేసుకోండి తర్వాత ఉపయోగపడతాయి. సో, through telephonic conversation, this everything is happening, and we have probed further, but it is still in the fact level only. So, I have changed the thing to childhood. మీ యొక్క చైల్డ్‌హుడ్ గురించి చెప్పండి అన్నాను. ఏం చెప్పమంటారంటే ఏదైనా చెప్పండి. ఎనీథింగ్ యూ విష్ టు సే అని చెప్పా. నాకు చిన్నప్పుడంతా ఆడుకోవడం ఇష్టం బాగా. హ్యాపీగా ఎంజాయ్ చేయడం ఇష్టం. ఈ పాయింట్స్ ఏవైతే చాలా చిన్నగా అనిపిస్తాయి, రొటీన్‌గా అనిపిస్తాయి. బట్ మనకి కేస్ అనాలిసిస్‌కి వచ్చేసరికి అవే ప్రామినెంట్‌గా ఉంటాయి. సో, ఆడుకోవడం ఇష్టం.
హ్యాపీగా ఎంజాయ్ చేయడం ఇష్టం. రోజు ఆటలే. చదువు అంటే బొత్తిగా ఇష్టం లేదు. పేరెంట్స్ గట్టిగా చెప్పడం వల్ల చదివాను. అన్నయ్య ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల అదంతా అలా గాడ్స్ గిఫ్ట్ వల్ల అలా జరిగిపోయింది. సో జనరల్గా వీ డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. చదువుకోవడానికి కూడా అన్నయ్య ఫ్రెండ్స్ సపోర్ట్ ఏమిటో మనకు తెలియదు. బట్ స్టిల్ హీ సెడ్ దట్ పేరెంట్స్ గట్టిగా చెప్పడం వల్ల స్టడీ చేస్తున్నాను, చదువుకున్నాను. అలాగే అన్నయ్య ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల అది హ్యాపన్ అయింది నాకు. అంతా గాడ్స్ గిఫ్ట్. సో ఐ ఐడెంటిఫైడ్ సంథింగ్. సో ఆడుకోవడం ఇష్టం, రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయడం ఇష్టం. ఐ నో హిస్ నేచర్ సిన్స్ బిగినింగ్. ప్రీవియస్లీ ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ సమ్ ర్యాపో విత్ హిమ్. He was known to me for 2 to 3 years, 10, 15 years back. So I know him personally. So I want to know what's in it. ఆడుకోవడం ఇష్టం, ఎంజాయ్ చేయడం ఇష్టం. What's the theme behind? He used to be like that previously also. So I want to know what's the reason behind it. సో ఏంటి అందులో మీకు ఎంజాయ్మెంట్? ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకోవడం, ఫుడ్ ఆస్వాదించడం, ఇలాగా నలుగురు ఐదుగురు పక్క పక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, గాసిప్స్ చేసుకోవడం, కలిసి తినడం. దిస్ ఇస్ వాట్ ఇంట్రెస్టింగ్. ఆ తాటికాయ ఉంటుంది కదా, ఆ తాటికాయ ముంజులు శుభ్రంగా ఫ్రెండ్స్ అందరం తినేవాళ్ళం, ఇంట్లో అయినా అక్కడైనా సరే. ఇక్కడ మనకి 2, 3 ఏరియాస్లో కూడా 2, 3 టైమ్స్ ఇతను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. సో ఏమిటి అంత స్పెసిఫిక్గా ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకోవడం, ఫ్రెండ్స్తో కలిసి ఫుడ్ ఆస్వాదించడం అని చెప్పారు కదా, ఏంటది అని చెప్పి అడిగాం అనమాట. బికాజ్ ఐ నో హిమ్, హీ ఈజ్ యూజువల్లీ ఏ సోషబుల్ పర్సన్, వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అండ్ యూస్ టు హ్యావ్ మింగ్లింగ్ విత్ సో మెనీ ఫ్రెండ్స్, సో మెనీ పర్సన్స్. సో దట్ ఈస్ హిస్ ప్రైమ్ నేచర్. సో ఐ వాంట్ టు నో, యాజ్ ఇక్కడ కూడా మన కేసులో కూడా 2, 3 సార్లు ఈ పదాలు వచ్చినాయి కాబట్టి, సో వాట్స్ ఇన్ ఇట్? మనం ఫ్రెండ్షిప్తో ఉండాలి, ఫ్రెండ్స్తో ఉండాలి, అప్పుడే మనల్ని లెక్క చేస్తారు. మనం ఫ్రెండ్స్తో కానీ అందరితో సరిగ్గా లేకపోతే మనల్ని సొసైటీలో సరిగ్గా పట్టించుకోరు. సో వీ హ్యావ్ గాన్ ఫ్రమ్ ఐజీఈ రైజ్డ్ లెవెల్స్ టు నౌ సొసైటీ పట్టించుకుంటుంది, పట్టించుకోదు అన్న స్టేజ్కి వచ్చాము. రైట్, హోప్ యు ఆర్ సింక్ విత్ ఇట్, రైట్? హలో డాక్టర్ గారు, దీని సిమ్టమ్స్ ఏంటో చెప్తారా కొంచెం? ఈ వాట్స్ ఇట్? ఐజీ హైపర్ ఐ. నా పేరు దిస్ ఇస్ రత్నకుమార్, గుంటూరు నుంచి. ఇది ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఈ సార్. ఇది ఎలర్జీ కాంపోనెంట్ మన బాడీలో ఉంటే దాన్ని మనకి బ్లడ్ లెవెల్స్లో ఐజీఈ రేజ్ అయ్యి బ్లడ్ లెవెల్స్లో ఉంటుంది. ఈ యూజువల్గా ఎలర్జీస్, ఎలర్జిక్ రైనైటిస్, బ్రాంకైటిస్, ఆస్తమా, స్నీజింగ్స్ అను, స్కిన్ ఎలర్జీస్ అను, ఇలాంటి వాటిని సిమ్టమ్స్గా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుంది ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఈ అన్నది. బాడీలో ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఉంటాయి, జీ మేడ్ అని ఉంటాయి. మొత్తం 5 ఇమ్యూనోగ్లోబ్యులిన్స్. దానికి ఒక 100% ప్రపోర్షన్లో జిఎం ఎక్కువగా ఉంటాయి, మిగతా అన్ని తక్కువగా ఉంటాయి. ఈ ప్రపోర్షన్ ఏదైనా డిస్టర్బ్ అయినట్టుగా అయితే, ఏదైనా ఒకటి ఎక్కువయ్యి ఒకటి తక్కువైనప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరల్లీ మనం వేరే క్లాస్లో మనం మాట్లాడుకున్నాం ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ సెపరేట్ టాపిక్. సో ఇక్కడ ఐజీఈకి వచ్చేసరికి ఇట్స్ మోర్లీ రిలేటెడ్ టు allergies in the body. It will induce allergies when it is abnormal. ఇది అబ్నార్మల్గా రైజ్ అయ్యే సూచి ఏంటంటే బాడీలో అలర్జీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది స్కిన్ మీద కానీ, మ్యూకస్ మెంబ్రెన్స్, అది రెస్పిరేటరీ, నేసల్, బ్రాంకియల్ కానీ, యానల్ డయేరియా వీటికి సంబంధించి కానీ, లేదంటే ఇయర్ సంబంధించి అలర్జీస్ కానీ, ఐకి సంబంధించి అలర్జీస్ కానీ, ఇలా ఏవైనా సరే, అండ్ ఫైనల్లీ ఆస్తమా కానీ.
ఇలాంటి వాటిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ హీ సెడ్ హీ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హెల్త్ అండ్ హీ ఈస్ ఫోకస్డ్ ఆన్ హెల్త్ అండ్ హీ ఈస్ ఫోకస్డ్ ఆన్ హిస్ ఫిట్నెస్. సో అంత కాన్షియస్గా ఉండడం వల్ల ఇతనికి మనం ఇప్పుడు చెప్పుకున్న సిమ్టమ్స్ ఏవి పెద్దగా లేవు. అప్పుడప్పుడు జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి, బట్ కాన్స్టెంట్గా స్నీజింగ్ కానీ ఈ మాట మాటికి ముక్కును నెక్స్ట్ గొంతు ఇలా సవరించుకోవడం ఇలా అనుకోవడం ఇలాంటివి మాత్రమే ఉన్నాయి. ఈ కంప్లైంట్స్ మాత్రమే ఉన్నాయి. సో కంప్లైంట్ సిమ్టమ్స్ ఆర్ నాట్ ప్రామినెంట్, బట్ వాట్ హీ సెల్లింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ ఫిజికల్ కంప్లైంట్స్ కన్నా అతను చెప్పే ఎక్స్ప్రెషన్స్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే మీకు ఫిజికల్ కంప్లైంట్స్తో డైరెక్ట్గా మీకు అడ్రస్ చేసేసి టైటిల్ మనం కేసులోకి ప్రొసీడ్ అయిపోయాం. ఓకేనా సార్? ఓకే అండి. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సో ఇక్కడ ఫైనల్గా మనకి మనం మంచిగా ఉంటే, ఫ్రెండ్షిప్తో ఉంటే, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటే, అందరితో కలిపి ఉంటే గనక సొసైటీలో మనల్ని సరిగ్గా పట్టించుకుంటారు. అమ్మ మమ్మల్ని ఎక్కువగా తిట్టేది, కొట్టేది సరిగ్గా ఉండాలని, సరిగ్గా చదువుకోవాలని. మేము అప్పటి నుంచి ఒక విషయంలో మాత్రం ఫిక్స్ అయి ఉన్నాం, స్టిక్ అయి ఉన్నాం. ఎవరితోనూ చెప్పించుకోకూడదు. మీరు చదువుకునే వాళ్ళు చదువుకునే పేరెంట్స్ తాలూకు పిల్లలు కాబట్టి మీరు ఎవరి చోటు చెప్పించుకోకూడదు అని అమ్మ చెప్పారు. అందుకని మేము అప్పటి నుంచి అదే ఫిక్స్ అయినాం. అందుకని బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏవీ లేవు. ఎక్కువగా బ్యాడ్ హ్యాబిట్స్ గురించే మాట్లాడు. ఇలా ఉండకూడదు, అలా ఎలా ఉండాలి, అలా ఉండాలన్నది మాత్రమే మనం మాట్లాడుకునే వాళ్ళం. సో గుడ్ బ్యాడ్ అన్నది ఈ సొసైటీలో గుడ్గా ఉంటే పట్టించుకుంటారు, బ్యాడ్గా ఉంటే పట్టించుకోరు అన్నది అతని ఐడియాగా ఉంది. సో అక్కడ ఆ ఆస్పెక్ట్ మీద థర్డ్ పర్సన్లోకి తీసుకెళ్ళి అతన్ని డిస్క్రైబ్ చేయమన్నప్పుడు లిమిట్ అయిపోతాము. బ్యాడ్గా ఉంటే లిమిట్ అయిపోతాము. అది ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో హౌ ఇట్ ఎఫెక్ట్స్ ఈస్ it will limits ourselves in the society, in the friend circle, and it affects my family. So finally he is going to the family. Give an example. ఫ్యామిలీకి కావలసిన రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వలేం, ఫుల్ఫిల్ చేయలేం. సో వెన్ వీఆర్ లిమిటెడ్ వీ కాంట్ లుక్ ఆఫ్టర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఫ్యామిలీ. దిస్ ఈజ్ వాట్ హిజ్ ఐడియా ఈస్. సో ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది, రైట్? సో హౌ ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఈజ్ మై క్వశ్చన్. ఫైనాన్షియల్గా అవ్వచ్చు, నెక్స్ట్ మా పాపను కోచింగ్ చేయడంలో అవ్వచ్చు, ఏదైనా సరే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ 100% ఉండాలి. అది ఇంకెవ్వరూ రీప్లేస్ చేయలేరు. సీ ద ఎంఫసిస్. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ 100% ఉండాలి. అది ఎవ్వరూ తీర్చలేరు, 100% ఎవ్వరూ చేయలేరు. ఓకే, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్? సొసైటీలో చూసామండి, తండ్రి లేని వాళ్ళ పరిస్థితి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయాడు, బ్యాడ్ హ్యాబిట్స్కి గురి కాబడ్డం, అలవాట్లు చేసుకోవడం ఇలాంటివి. సో దెన్ హీ కనెక్టెడ్ టు సమ్ ఎగ్జాంపుల్. చిన్న వయసులో పేరెంట్స్ లేకపోతే చిన్నపిల్లల మనసులో చాలా బాధగా ఉంటుంది. మా పాప ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదరు కోవిడ్ టైంలో చనిపోయారు. ఆ అమ్మాయికి చాలా ఇబ్బంది అయింది. ఆ అమ్మాయికి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఎవరు వచ్చేవారు కాదు. ఆ అమ్మాయిని చూసుకోవడం చాలా ఇబ్బంది, స్కూల్ డ్రాప్ అవుట్ అయిపోయింది. ఇలా చాలా బాధపడింది ఆ అమ్మాయి. అలాగే ఏవైతే అచీవ్ చేశానో ఇదంతా పేరెంట్స్ దీనివల్లే ఉంటుంది. పేరెంట్స్ గర్వపడేలా ఉండాలి.
So what was your achievements, most successful moments? I got married, I got a child, and I have a good family bonding. సో ఇక్కడ మనం కోవిడ్ టైంలో పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోయారు. అక్కడితో మనకి ముందుకు ప్రొసీడ్ అవ్వలేదు. అండ్ దెన్ ఐ హ్యావ్ ఆస్క్డ్ యాజ్ హీ ఈస్ మోర్ ఫ్లాంబోయింట్ ఆన్ హిజ్ అచీవ్మెంట్స్. ఇక్కడ చెప్పే విధానం అంతా కూడా నేను కరెక్ట్గా ఉన్నాను, నేను బాగున్నాను, నేను బెటర్గా ఉన్నాను, నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో లెట్ అస్ ఇన్ఫ్లేట్ హిస్ ఈగో. సో సో వాట్ ఐ సెడ్ ఈస్, మీ అచీవ్మెంట్స్ చెప్పండి మీ లైఫ్లో. సో దెన్ హీ సెడ్, జనరల్గా ఎవరైనా నేను ఇలా కంపెనీలో ఈ పొజిషన్లో నేను ఎంత సంపాదిస్తున్నాను, నేను ఎన్ని డిగ్రీస్ సంపాదించాను, ఇలా చెప్తారు జనరల్గా అచీవ్మెంట్స్ గురించి. ఇన్ని కార్లు కొనుక్కున్నాను, ఇన్ని బంగ్లాలు కొనుక్కున్నాను. బట్ వాట్ హీస్ అచీవ్మెంట్స్ ఆర్ మ్యారేజ్, డెలివర్డ్ టు ఎ బేబీ, అండ్ దెన్ ఫ్యామిలీ బాండింగ్. See how much it is focused on family. Are you appreciating it? Hello. Yes. Yes. ఒక male, 38 years male, is speaking like this. It's typically different, right? So I have understood marriage, delivery, something. Maybe his age ఎక్కువ, late marriage అయి ఉండొచ్చు, whatever it is. But family bonding, again, it is coming up, coming up, coming up. So I have asked this new word. What is family bonding? ఈ ఫ్యామిలీ బాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. జనరేషన్స్ టు జనరేషన్స్ నేర్చుకుంటారు. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ వాళ్ళు నేర్చుకుంటారు. ఎలా ప్రేమించాలి, ఎలా ఎఫెక్షన్ చూపించాలి, ఈ బాండింగ్ని ఎలా కొనసాగించాలి, ఇలాంటివి నేర్చుకుంటారు. ఎలా ఉండాలి అన్నది. సో హౌ మచ్ ఈజ్ గ్లూడ్ టు దట్. Furthermore, I have asked about dreams. ఎవరైనా చనిపోయిన వాళ్ళు, చనిపోతున్నట్టు, దయ్యాలు ఏవైనా చేతబడులు చేస్తున్నట్టు, ఇలా 12th వరకు వచ్చేవి. దయ్యాలు వచ్చి పీక పిసికేస్తున్నట్టు ఇలా వచ్చేవి నాకు కళలు. విత్ లిటిల్ స్పేస్, ఒక 10 years నుండి రిపీటెడ్గా ఒక డ్రీమ్ వస్తుందండి. అదేంటంటే కొంచెం ఫన్నీగా ఉంటుంది, నువ్వేం నవ్వుకోకు. బట్ ఇదేంటంటే గాల్లో ఎగురుతున్నట్టు పక్షిలాగా వస్తుంది నాకు డ్రీమ్. అచ్చా, సంథింగ్ ఈజ్ రిపీటెడ్లీ కమింగ్ అండ్ ఇట్ ఈస్ క్వైట్ పెక్యులియర్. ఐ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ టు డిస్క్రైబ్. సో హీ సెడ్, డేంజర్లో ఉన్నప్పుడు అది ఎగురుతూ ఉంటారు. సో డిస్క్రైబ్ మోర్ the surroundings where you are, etc., etc. I tried to, what you can say, present the image before him and try to experience it right now, the dream, and want to explore what are the things, what are the objects, what are the, what you can say, persons involved in this. So I have asked him to describe in more detail, and he said, ఫారెస్ట్లో ఉన్నాను, వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, ల్యాండ్ మీద నేను జాగ్రత్తగా ఉండలేను, భయంగా వెళ్తున్నాను, సడన్గా ఎవరైనా వెనక నుంచి వచ్చేస్తున్నారు, సో నేను సడన్గా ఎగరచ్చు, ఎగరలేకపోవచ్చు, ఇలా అనిపిస్తుంది. ఏం వస్తాయి వెనక నుంచి, పులి కానీ ఏదైనా రావచ్చు, లేదు దొంగలు చంపడానికి వస్తారు, అప్పుడైనా ఎగిరిపోతాను. So I thought it's peculiar. So not every day in day out we will see this sort of experience of a dream. So I tried to explore this peculiarity. So I tried, tell me about this trying to fly. Describe this flying aspect, experience it. ఎవరికి లేని శక్తి నాలో ఉంది.
ముళ్ళ నుంచి కానీ వాటర్ మీద కానీ ఫ్లై అవడం ఉంటుంది. రైట్. సో నౌ వీ విల్ బ్రేక్ ఇట్ అండ్ సీ వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇప్పటివరకు మీ అనాలిసిస్ ఏంటి? రైట్ నౌ ఫ్రమ్ ది బిగినింగ్ టు అప్ టు నౌ, వాట్ వాజ్ యువర్ అనాలిసిస్? మీకేం అండర్స్టాండ్ అయిందో చెప్పండి. మీకేం అర్థమైందో ఈ కేసులో? అర్థం కాకపోతే అర్థం కానట్టు, అర్థమైతే ఏ విధంగా అర్థమైనట్టు? రైట్. ఏజ్ జీకే కంటే కదా. ఏజ్ కంటే ఎక్కువ ఆ ఏజ్ లో ఉన్న ఆలోచనలు కావు అవి. ఇంకా ఎక్కువ ఓకే. ఏజ్ లో ఉన్నట్టు ఆలోచనలు ఉన్నాయి. అది ఒకటి కనిపిస్తుంది. ఎక్కువగా ఓకే. సోషల్ మూమెంట్స్ ఫ్రెండ్స్ తో ఎక్కువ ఉండడం అటువంటివి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. రైట్ సార్, ఆ రైట్. ఆ విధంగా అది మాకు అనిపించింది అట్లా. సో ఏజ్ కంటే ఎక్కువగా ఉన్నది అన్నది ఏ విధంగా చెప్పగలుగుతున్నారు సార్? ఆ ఏజ్ లో అప్పుడే పిల్లలు ఎడ్యుకేషన్ లిమిటేషన్స్ ఎలాగుంటే బాగుంటుంది అలాగుంటే బాగుంటుంది అన్నది ఇంకా ఇతను అప్పటికే 38 ఏళ్ళు సార్, 38 ఏళ్ళు, అరౌండ్ 40 30 ఇయర్స్. 38 ఇయర్స్ అంటే పిల్ల చిన్నపిల్ల ఉంటుంది కదా. ఎస్ 5 ఎస్ ఇయర్స్ ఎస్ 6 ఇయర్స్ 5 6 డెఫినెట్లీ. ఇయర్స్ ఎస్ 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 5 ఇయర్స్ పాప. అది నాకు అనిపించింది మరి అట్లా. ఓకే సార్, ఓకే, రైట్. ఎనీ అదర్ థింగ్స్? మా స్టూడెంట్స్ ఎవరైనా? యూ కెన్ స్పీక్ ఇట్ అవుట్ అమ్మా, ఇన్స్టెడ్ ఆఫ్ మెసేజింగ్. వీఆర్ ఓపెన్ టు డిస్కషన్, రైట్? రచిత, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. అంటే సమ్వన్ వాజ్ ఆయన పర్స్యూడ్ బై సమ్వన్ అనేలాంటివి చెప్తున్నారు కదా సార్, డ్రీమ్ రైట్, లో కానీ. రైట్, అండ్ సోషల్లీ యాక్టివ్ పర్సన్ అని అయితే ముందు నుంచి అనిపించారు రైట్, కేసు. రైట్. సో సోషల్లీ యాక్టివ్, సోషియబుల్ అన్నది ఫస్ట్ నుంచి మనకి రన్ అవుతుంది కేసులో. రన్ అవుతుంది. అండ్ నౌ ఇన్ ద డ్రీమ్ సంథింగ్ న్యూ కేమ్, దట్ ఈస్ పర్స్యూడ్, రైట్? పర్స్యూడ్ బై గో సమ్వన్. ఇంకా. యా. ముందు అంటే అయినది కొంచెం 2-3 సార్లు స్ట్రెస్ చేసినట్టుగా నాకు అనిపించింది. అంటే మీరు అడిగింది కూడా వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్ అని అడిగినప్పుడు ఐ హావ్ డన్ దిస్ అన్నట్టు కొంచెం. కాకపోతే అది మనం స్ట్రెస్ చేయడం వల్ల వచ్చిందా లేక ముందు నుంచి అది రన్ అవుతుందా అనేది నేను క్లారిటీ రాలేదు సార్. ఓకే. సో నేను అది పర్టిక్యులర్ గా చెప్పలేకపోయాను. సో ఇట్ కెన్ బి ఇంటూ యానిమల్ లాగా ఐ ఫెల్ట్ లైక్. మీ వర్సెస్ యూ అంటే సమ్వన్ అన్నది ఫస్ట్ నుంచి సోషలైజ్ అవ్వడము ఇవన్నీ కొంచెం మనకి యానిమల్స్ లో కనబడతాయి కదా సార్. అండ్ గుడ్, గుడ్, గుడ్. పేరెంటింగ్ అనే దాని గురించి కూడా ఆయన చాలా ఎక్కువగా యా, చెప్పారు. వెరీ గుడ్, గుడ్ పాయింట్, గుడ్ పాయింట్. ఆ కేరింగ్ కూడా మనం యానిమల్స్ లో అంటే పర్టికులర్లీ మ్యామల్స్ లో అలా చూస్తాం కదా. సో ఐ రైట్, రైట్. థాట్ ఆఫ్ ఇట్. గుడ్ పాయింట్, గుడ్ అబ్జర్వేషన్. ఇంకా ఎవరైనా? నాకు కూడా యానిమల్ ఇదే అనిపిస్తా ఉంది సార్. ఫ్రైట్ అండ్ ఫ్లైట్ అనే క్వాలిటీస్ కనబడుతున్నట్టు అనిపించింది. ఓకే, ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. నాకు ఇంకా ఎవరైనా? నాకు ఇది చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ Yeah. శ్రీకర్. గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ మేడం. నేను ఫస్ట్ 15-20 మినిట్స్ లేను, బట్ నేను విన్నంత వరకు అయితే మాత్రం ఆయన డెవలప్డ్ లాగే ఉన్నాడు. బట్ వాళ్ళ అమ్మ చెప్పింది పేరెంట్ కాన్సెప్ట్ అనేది, ఫ్యామిలీ బాండ్ అనేది చాలా ఎక్కువ చెప్తున్నాడు. అంటే మనం ఇప్పుడు అసెస్ చేయకూడదు, కానీ ఆయన చెప్పిన డ్రీమ్ను Yes, బట్టి కానీ yes, వాటిని బట్టి exactly. కానీ Hmm. అది జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే గనక ఇట్స్ ఏ డెవలప్డ్గా ఉన్నాడు కాబట్టి. సో ఇట్స్ ఏ ఆయన చెప్పిన మాటలు కానీ అవి కానీ యానిమల్ అయి ఉండొచ్చు. ఈవెన్ బర్డ్స్ లో కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. Very అవి good, కూడా madam. చాలా ఎక్కువగా బాండింగ్ గురించి, పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తారు అవి కూడా. సో ప్రాబుల్లీ యా. గుడ్ పాయింట్ మేడం. ఇక్కడ ఇంకా రెండు ఎవరైనా? విషయాలు నేను అనుకుంటున్నానండి. ఒకటి, రైట్ సార్. గ్రూప్ గా ఉండటం. అంటే ఫ్యామిలీ sir, yes. అనేది ఓరియంటేషన్ మన వాళ్ళందరూ చెప్పినట్టుగా ఫ్యామిలీ అనేది అతనికి ముఖ్యం. ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ తో కలిసి ఉంటాం, ఒక గుంపులాగా ఉంటాం, కలిసి తినటం, కలిసి ఎంజాయ్ చేయటం.
ఆ టుగెదర్నెస్ ని తెలియజేస్తుంది. అంటే తను ఎప్పుడూ ఒక సమూహంలో ఉండటానికి ఇష్టపడతాడు అనేది ఉంది. ప్లస్ హెల్త్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడు ఫిట్ గా ఉండాలి. అంటే నేను ఏ రైట్ సార్, టైంలో ఎక్సలెంట్ ఎక్సలెంట్. నేను ఏ టైంలో ఉన్నా దేనికైనా రెడీగా ఉండాలి. లేకపోతే నేను అనుకున్నది సాధించలేను. అంతవరకు రైట్ సార్. ఒకటొస్తే డ్రీమ్‌లో మీరు ఇంకా పీపీటీ చూసినట్టయితే గ్రూప్ లో పోస్ట్ చేశాను. ఆ పీపీటీలో కూడా ఫొటోస్ చూడండి. హౌ హీ హ్యాస్ పోస్టెడ్ ద ఫొటోస్. నోబడి ఎల్స్ విల్ పోస్ట్ ద ఫొటోస్ లైక్ దట్. నేను చూడలేకపోతున్నానండి. చూస్తాను తర్వాత. ఎవరైనా చూసుంటే యూ కెన్ షేర్. ఐ కాంట్ షేర్ హియర్. ఐ ట్రై టు షేర్ డైరెక్ట్లీ ద పీపీటీ. ఇక్కడ షేరింగ్ ఆప్షన్ ఇవ్వలేదు. సో ఐ కుడెంట్ షేర్. దట్స్ వై ఐ హావ్ పోస్టెడ్ ఇన్ ది గ్రూప్. Yeah, he is showing his muscles and strength. Like that. Yeah. ఎవరిని చూపిస్తున్నారమ్మా? ఆయన పెట్టిన ఫోటోల్లో నాకు చూడండి ఎంత మజిల్స్ ఉన్నాయో నాకు అంటే ఆయనకనేది షో ఆఫ్ లాగా ఉందన్నమాట కొంచెం. అది షో ఆఫ్ మరి ఆయన స్ట్రెంగ్త్ అని చూపించుకోవడానికో. యా దట్స్ ద ఫోకస్. ఇక డ్రీమ్ ఇట్ విల్ బి రిలేటెడ్ టు ద సోర్స్. అదేండి. డ్రీము రిపీటెడ్‌గా వచ్చే డ్రీమ్‌లో చూస్తే తను ఫారెస్ట్‌లో ఉన్నట్లు, తర్వాత ఎస్ ఎస్ తను వైల్డ్ యానిమల్ మధ్య బతకాల్సినట్లు, అవి ఎస్ నేను కింద ఉంటే నన్ను చంపేసేటట్లయితే నేను ఎగిరిపోవాలి. వాటికి అందకూడదు. దూరంగా వెళ్ళాలి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఇదంతా బర్డ్ కాన్సెప్ట్‌ని తెలియచేస్తుంది. తన చేతులు అయి బలాలు చూపించానంటే నా రెక్కలు చాలా బలమైనవి. నేను ఏ క్షణంలోనైనా ఎగరగలను అని ఏమన్నా అనుకుంటున్నారా? లేకపోతే నేను వీళ్ళ నుండి తప్పించుకుంటానికి నాకు ఎగరటం తప్పితే వేరే ఆప్షన్ లేదు. అంటే వాళ్ళకి అందకుండా ఉండటం తప్పితే వేరే ఆప్షన్ లేదని చెప్పదలుచుకున్నాడా? ఇది నీకు మాకు ఏమనిపిస్తుందంటే యానిమల్ క్వాలిటీ ఎక్కువుంది. ప్లస్ గాలిలో ఎగిరిపోవాలి అనే తత్వం మరి నేను బర్డ్స్‌లో చూస్తున్నాను. ఇది వల్చర్ లాంటిది కాదు. కొంచెం స్ట్రాంగ్ బర్డ్ ఏమో అనుకుంటున్నాను. ఇప్పుడే కాదు ఇంకొంచెం మీరు చెప్పిన తర్వాత ఈ యానిమల్‌లో ఏ యానిమల్ అనేది యానిమల్ అయితే కరెక్టు. ఏ యానిమల్ అనేది తెలుస్తుందని అనుకుంటున్నాను. Excellent, sir. Excellent interpretation. We will see how is it a bird or not. If it is so, if it is a strong bird or not, we will see, sir. ఇంకా ఎవరైనా? సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఇందాక మీరు అన్ని మన డాక్టర్ వాళ్ళు వీళ్ళందరూ చెప్పినట్టు గ్రూప్ గా ఉండడం, సోషల్ గా ఉండడం ఇదంతా కరెక్టే సార్. అంటే ఫ్రెండ్లీ నేచర్. కాకపోతే మళ్ళీ సడన్ గా ఒక మాట ఏమన్నాడంటే వీళ్ళందరితో కరెక్ట్ లేకపోతే సొసైటీ పట్టించుకోదు అనేది దాంట్లోకి వచ్చింది సార్. దాని గురించి ఇంకా ఏమన్నా ఉన్నదా సార్? అంటే ఇట్లా మజిల్స్ పెంచడం కానీ ఆయన చెప్పడం కానీ ఇది కూడా షో ఆఫ్. అంటే సొసైటీ ఎవరన్నా లేకపోతే ఆ గ్రూప్ పట్టించుకోవడం గురించేనా? సొసైటీ గురించి అక్కడ వరకే చెప్పాడు సార్. అంతకన్నా ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను స్టిల్ అగైన్ సర్క్లింగ్ ఇన్ ది సేమ్ థీమ్. సో ఐ హ్యావ్ షిఫ్టెడ్ ద గేర్స్, షిఫ్టెడ్ ది థీమ్. అందుకని చైల్డ్హుడ్ దగ్గర నుంచి మళ్ళీ డ్రీమ్స్, అచీవ్మెంట్స్ ఇలా షిఫ్ట్ చేశాను. అండ్ ఫైనల్లీ ఇన్ డ్రీమ్స్ వీ హ్యావ్ గాట్ సంథింగ్. యాక్చువల్లీ హీ ఈజ్ నాట్ ఫిజికల్లీ సఫరింగ్ మచ్. ఫిజికల్ డిసీజెస్ తక్కువగా ఉన్నాయి. ఇట్స్ మోర్ ఆఫ్ మెంటల్ ఏరియా. సో ఫిజికల్గా మనకి ఏమీ ఎక్స్ప్లోర్ అవ్వలేదు. అండ్ మెంటలీ ఆల్సో బికాస్ ఆఫ్ టెలిఫోనిక్ కాల్స్ ఆర్ సమ్ మనకి ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అంత మంచి వేవ్ లెంత్. సో ఇనీషియల్ ఏరియాస్లో మనకు బాగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. బట్ డ్రీమ్స్కి వచ్చేసరికి కొంచెం పెక్యులారిటీస్ బాగా కనబడ్డాయి యాజ్ ఆఫ్ నౌ. మళ్ళీ గొంతుకు సంబంధించిన కంప్లైంట్స్ కూడా చెప్పారు కదా సార్. మళ్ళీ షో ఆఫ్ అనేది ఉన్నది. సొసైటీ పట్టించుకోవట్లేదు అని అన్నది. అంటే నాకు ఇవి ఇంకా అడిగేది ఉండే అనిపిస్తున్నా సార్. అంటే నాకు మాత్రం. రైట్ సార్, రైట్. ఓకే. స్టిల్ టు బి ఎక్స్ప్లోర్డ్ సార్ మచ్. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? మహేశ్వరి. మహేశ్వరి, ఆర్ యూ దేర్? నిహారిక.
ఇంకెవరైనా స్టూడెంట్స్ అమ్మా, ఇంకెవరైనా మాట్లాడతారా? సో రైట్ నౌ వి విల్ ఎండ్ దిస్ డిస్కషన్. సో యానిమల్ కాకుండా ఇంకేదైనా కింగ్డమ్స్ అని ఎవరైనా అనుకుంటున్నారా? వి విల్ క్లియర్ ఇట్ అవుట్ ఫస్ట్. ఎనీబడి? ప్లాంట్ కానీ మినరల్ కానీ థీమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా అప్ టు నౌ? ఇక్కడ ఒక మాట తను తరచూ అంటున్నారు, నాకు సపోర్టు, నా ఫ్రెండ్స్, నా పేరెంట్స్ ఉంటే, నాకు సపోర్ట్గా ఉంటే నేను అచీవ్ చేయగలను అనేది. మరి ఒకసారి వచ్చిందో రిపీటెడ్గా వచ్చిందో నాకు కేసులో అర్థం కాలేదు. ఇనిషియల్గా తను ఒక మినరల్ లాగా చెప్పుకుంటూ వచ్చాడు. డ్రీమ్స్కి వచ్చేసరికి టోటల్గా పిక్చర్ మారిపోయింది. నేను అప్పుడు అంటే ఖాళీ గ్రూప్ ఏమో ఫ్యామిలీ 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 అంటున్నాడు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు, ఖాళీ గ్రూప్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండాలంటున్నాడు, ఖాళీ ఫాసా అనుకుంటూ ఒక ప్రిజుడిస్లోకి వెళ్ళిపోయాను. డ్రీమ్స్కి వచ్చేసరికి అది కాదేమో అనే అనుమానంతో యానిమల్ అయి ఉండొచ్చేమో, ఈ ఎగరటం అనేసరికి బర్డ్స్లోకి అట్లా ప్రిజుడిస్ అయిపోతూ ఉన్నాను ఈ కేసులో. ఇంకే తర్వాత ఇంకా స్టిక్ ఆన్ కాగలనేమో. సో నాకు ఇక్కడ వరకు బిఫోర్ ద డ్రీమ్స్ ఆస్పెక్ట్ ఐ టు బిట్ వేవీ అండ్ బిట్ ఆఫ్ క్రాస్ విత్ మై ఫింగర్స్ వెదర్ ఇట్ ఈస్ ట్రూలీ కమింగ్ అప్ ఆర్ ఇట్స్ ఎ బేసిక్ ఫ్యాక్ట్ లెవెల్ రొటీనిస్టిక్ థింగ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. రొటీన్గా కూడా చెప్పొచ్చు, చాలా మంది ఫ్యామిలీ అంటే ఇష్టం, రెస్పాన్సిబిలిటీస్ ఇష్టం, ఇలా చెప్పొచ్చు. Further going off, I confirmed it is actually a part of the source, part of their group, part of their world. వాళ్ళ యొక్క థీమే అది. సో casually they have said because it is them, it is what they are. సో నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఐ వాజ్ బిట్ క్రాస్, వాట్ ఈస్ దిస్, ఇట్స్ వెరీ పెక్యూలియర్ డ్రీమ్, హౌ షుడ్ ఐ ఎక్స్ప్లోర్? ఐ టుక్ ఏ బిట్ ఆఫ్ పాస్ అండ్ అప్పటికి చాలా టైం, వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం టేకెన్ ఫర్ దిస్ ఎక్స్ప్లోరేషన్. సో ఐ హ్యావ్ బిట్ అక్కడికి సెషన్ ఎండ్ చేసి సెకండ్ సెషన్లో అడుగుదాము. ఇక్కడ వరకు నా దగ్గర వచ్చిన డేటా అంతా నేను వర్కౌట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో బ్రేక్ చేశానండి ఈ సెషన్ని. సో దెన్ ఐ హ్యావ్ ఆస్క్డ్ వెదర్ ఇట్ ఈస్ దిస్, బికాజ్ ఇందాక మీకు చెప్పినట్టు ఐ వాజ్ క్వైట్ నాట్ మచ్ షూర్ అబౌట్ వాట్ అప్ టు నౌ వీ హ్యావ్ గాట్. సో why not instead of asking this same, he might sell again the same family bonding relationships. వేరే ఏరియా ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామా అని అనిపించి నేను స్టార్ట్ చేసింది ఏంటంటే, లైఫ్లో స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ చెప్పండి అని చెప్పాను. మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఇన్ యువర్ లైఫ్. సో చైల్డ్హుడ్ అడిగాను, డ్రీమ్స్ అడిగాము, నెక్స్ట్ జనరల్గా ఆ మెయిన్ ఇష్యూ అబౌట్ ఐజీఈ, అక్కడి నుంచి మనకి సొసైటీ బాండ్, బీయింగ్ గుడ్, బూయింగ్ బ్యాడ్, హై పేరెంటల్ రిలేషన్షిప్స్, ఇవన్నీ వచ్చినాయి. సో వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఆర్ it is superficial, I want to check myself, or it is more of a compensation because I know him well and he knows me well. Because we know each other well, I want to check whether it is a compensation or not. So I have gone for life-lo stressful events చెప్పండి, anything. సో ఫస్ట్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్, మా తాతగారు చనిపోయారు. నేను లోయోలా కాలేజీలో చదువుతున్నాను. ఆయన చనిపోయారన్న విషయం తెలిసింది నాకు. ఒక 10-15 మినిట్స్ నాకేమవుతుందో తెలియలే. ఒక కళ్ళు తిరిగినాయి, కాళ్ళలో శక్తి లేనట్టు అయింది, గాబరా అనిపించింది, ఇలా అయింది. అండ్ ద సెకండ్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఈస్ బాబాయ్ గారు చనిపోయారు. ఆయనతో చాలా క్లోజ్ అనమాట. ఈయన ఒక అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళం మేము. 13 years బ్యాక్ ఆయన చనిపోయారు. నెక్స్ట్ ఫస్ట్ జాబ్,
నేను ఈవెన్ తో ఐ డిడ్ సమ్ ఎంబీఏ, జాబ్ రావడం చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది. అంత త్వరగా నాకు జాబ్ రాలేదు. అక్కడ కూడా నేను స్ట్రెస్ ఫీల్ అయ్యాను. అండ్ స్టడీస్ చదవడం అంటేనే నాకు చాలా కష్టం. మార్నింగ్ లేచి చదవాలి అనిపిస్తే నాకు కళ్ళు తిరిగిపోతాయి. నెక్స్ట్ కోవిడ్ టైంలో నేను చాలా టెన్షన్ పడ్డాను, స్ట్రెస్ ఫీల్ అయ్యాను. మా అన్నయ్యకి కోవిడ్ వచ్చింది. నాకు అది చూడంగానే కళ్ళు తిరిగి పడిపోయాను. కిడ్నీస్ దగ్గర సురుక్కుమని నాకు నొప్పి వచ్చినట్టు అనిపించింది. మోషన్ కూడా వెళ్తానేమో అనిపించింది. అన్నయ్య ఎవరితోనే గొడవ పడుతున్నా, నేను ఎవరితోనే గొడవ పడాలన్న గొడవలు చూస్తున్నా కూడా నాకు ఆ టైప్ ఆఫ్ కళ్ళు తిరగడం, కిడ్నీస్ దగ్గర నొప్పి రావడం, ఇలాంటివి వస్తాయి. అందుకనే మ్యాక్సిమం నేను గొడవలు ఇష్టపడను, అవాయిడ్ చేస్తాను. సో హియర్ ఆల్సో హీ హ్యాస్ సమ్ బాండింగ్ విత్ హిస్ maternal grandfather and his uncle and brother. Here also the experience of that stressful events are కళ్ళు తిరిగి పడిపోవడం, గాబరా పడడం, కిడ్నీస్ దగ్గర నొప్పి రావడం, ఒక చోట మాత్రం మోషన్ అవుతుందా అనిపించడం, ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేశాడు. సో ఇక్కడ ఫర్దర్గా నేను ఎక్స్ప్లోర్ చేసిన పాయింట్ ఏంటంటే, సో అప్ టు నౌ వీఆర్ ఆన్ ది పాత్. సో బాండింగ్ రిలేషన్ అయితే షూర్, ఇట్స్ డెఫినెట్లీ ఎ పెక్యులియర్ రెమెడీ, not a regular remedy. So I am going to an unknown remedy. So I want to understand relation with different kingdoms, ప్లాంట్, యానిమల్, నెక్స్ట్ మినరల్. అలా అడుగుతున్నప్పుడు యానిమల్స్తో రిలేషన్ గురించి అడిగాను అనమాట ఆయన్ని. సో యానిమల్స్తో రిలేషన్ అని అడిగినప్పుడు నాకు హంటింగ్ చేస్తున్నప్పుడు చూడాలనిపిస్తుంది. అలాగే పిల్లల్ని ఎలా కంటాయి యానిమల్స్, ఎలా పెంచుకుంటారు, అది నాకు చాలా చూడడానికి చాలా నచ్చుతుంది, చూడాలనిపిస్తుంది. చూడండి, వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇస్ దిస్. యానిమల్స్ గురించి చెప్పమంటే అతను ఏం చెప్తున్నాడు, పిల్లల్ని ఎలా కంటాయి, పిల్లల్ని ఎలా పెంచుతాయి. స్టిల్ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ అప్ టు ది లింకింగ్ అప్ టు ది పేరెంటింగ్, కేర్, నర్చర్. సో ఆర్ యూ ఏబుల్ టు లింక్ అప్ ఇట్? హలో, ఎస్ రైట్ సార్. సో నాకు లయన్స్, అడవి కుక్కలు, పులులు ఇలాంటివి నచ్చవండి. నాకు వైల్డ్ యానిమల్స్ అస్సలు ఇష్టం ఉండదు. జింక, మేక ఇలాంటివి అయితే నాకు ఇష్టం. సో అప్ టు నౌ వాట్ ఆర్ వై థింకింగ్ అబౌట్ యానిమల్? ష్యూర్, వాట్ సార్ట్ ఆఫ్ యానిమల్ వీఆర్ డీలింగ్ విత్? ఈజ్ ఇట్ ఎ ప్రే ఆర్ ప్రెడేటర్? ప్రే టైప్, ఇక్కడ వరకు మనం ప్రే చెప్పుకోవచ్చు కదా. సార్, ప్రే టైప్, ప్రే. ప్రే, షూర్లీ ప్రే. హలో, ప్రే అనే కదా అనుకుంటున్నాం. ప్రిడేటర్ కాదు, ఎవరైనా ప్రెడేటర్ అనేనా అనుకుంటున్నారా? ఈజ్ ఇట్ ఎ వీక్ యానిమల్ ఆర్ స్ట్రాంగ్ యానిమల్? వీక్. ఇట్స్ అ వీక్ యానిమల్. Right. So he is bothering about nurture, care, bonding, parenting, etc. Not about hunting other. Someone is doing this to me. ఇది మొదటి నుంచి మనకు రాలేదు. మొదటి నుంచి ఆ థీమ్ అంతా కూడా బాండింగ్, రిలేషన్షిప్స్, పేరెంటింగ్ మీదే ఉంది. హిస్ ఫోకస్ ఈస్ రైట్ సార్. సో ఇంకా ఫర్దర్గా మనకి అతను చెప్పుకుంటూ స్పాంటేనియస్గా ఇలా చెప్పుకుంటూ, నాకు కోల్డ్ అంటే ఇష్టం అండి. నేను కోళ్ళ మధ్యలోనే పెరిగాను. ఏ వైల్డ్ యానిమల్ వచ్చినా నేను భయపడతా. సో రైట్ నౌ వీ హ్యావ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ లింకింగ్ అప్ విత్. మనకి SJHRCT. మీ పేరేంటి సార్? ఐఎమ్ సారీ, షార్ట్ కట్లో ఉంది. నేను రాధాకృష్ణమూర్తి అండి. రాధాకృష్ణమూర్తి గారు సార్. పోయినందువల్ల దీంట్లో వస్తున్నానండి. రైట్ సార్, రైట్ రైట్ రైట్. సో రాధాకృష్ణ గారు అయితే యాక్చువల్గా బర్డ్ అనే అనేసారు, ఫ్లయింగ్ బర్డ్ అనే చెప్పేశారు, స్ట్రాంగ్ బర్డ్ అనే చెప్పేశారు.
but this is coming up different. So I thought of studying further about this case and confirming it again, because నాకు ఎక్కడ సోర్స్ గురించి అంత ప్రామినెంట్గా ఇంకే ఏరియాలో కూడా రాలేదు డ్రీమ్స్లో తప్పించి. సో వెంటనే నేను ఏం చేశానంటే, నాకు సోర్స్ గురించి చెప్పగలిగేది డ్రీమ్స్ అన్న ఏరియా ఒకటే, ఆ కళ మాత్రమే నన్ను సోర్స్ దగ్గరికి తీసుకెళ్ళగలదు అన్న ఉద్దేశంతో నేను అగైన్ ఐ హ్యావ్ గాన్ అప్ టు డ్రీమ్స్. లాస్ట్ టైం మీరు చెప్పారు కదా డ్రీమ్స్ గురించి, నాకు మళ్ళీ చెప్పండి. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా? ఎనీ డౌట్స్ అప్ టు నౌ? హలో. I want to explore again about the dreams so that I could really appreciate what's the source of this person is. Maybe it can be a fowl, maybe it can be a strong bird like Radha Krishnamurti garu, or else something other than that. Maybe it's quite opposite of what we are thinking. Maybe it's a wild animal or a predator. We don't know. So I want to again confirm through the dream only, because it is since 10 years it is repeatedly appearing to him, occurring to him. Right, sir? Are you with me? Hello. Yes, Yes, sir. Yes, sir. Right, sir. Right. So I have asked again, describe the situation again. లాస్ట్ 2-3 monthsలో ఒక 3 to 4 times వచ్చింది ఇదే డ్రీమ్. సో ఫారెస్ట్లో ఉన్నాను, నడుస్తున్నాను, చెట్లు ఉన్నాయి, నేచర్ ఉంది. సడన్గా ఏదైనా యానిమల్ వచ్చింది అటాక్ చేయడానికి, వైల్డ్ యానిమల్. నేను పరిగెడుతున్నా, దగ్గరకు వచ్చేస్తుంది. నా కాళ్ళలో శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఇంకా దొరికిపోతాను అన్న టైంలో నాకు ఒక కొత్త శక్తి వచ్చినట్టు, నేను ఎగరగలను అని నాకు తెలిసినట్టు నేను ఎగురుతున్నాను. సడన్గా నేను ఎగిరా. ఒకసారి నాకు వాటర్ మీద కూడా ఎగిరినట్టు వచ్చింది. కొన్నిసార్లు ట్రై చేశాను కలలో ఎగురుతున్నట్టు, బట్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాను. కొన్నిసార్లు ఇనీషియల్గా ఫెయిల్ అయ్యాను ఎగరడానికి కొన్ని డ్రీమ్స్లో. ఆ తర్వాత ట్రై చేసిన తర్వాత ఎగిరినట్టు డ్రీమ్స్ వచ్చినాయి. సో ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ what his dreams are? Now can you say something more about this source of this animal? Hello. అంటే ఈ డేటాతో మనం ఇంకేమైనా చెప్పగలమా? నాకు ఇప్పుడు తను చెప్తున్న దాన్ని బట్టి అతను కంటిన్యూగా స్కైలో ఫ్లై చేయగలిగిన శక్తి ఉన్న బర్డ్ అయితే కాదు. వెరీ గుడ్ సార్. జస్ట్ ఆయన కోళ్లతో పెరుగున్నాడు. కోళ్ళకు కూడా కొంత దూరం ఎగరగలవు, మళ్ళీ కింద ల్యాండ్ అయిపోవాల్సింది. అంటే మరి బర్డ్ రెమెడీ ఉందో ఆ కోళ్ళ రెమెడీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది చెప్తున్నదంతా కూడా కోడి కూడా ట్రై చేసి ఎగరలేదు, ఒకేసారి గబాలను ఎగరలేదు, కొంచెం ట్రై చేసి ఎగురుతుంది, మళ్ళీ ల్యాండ్ అయిపోవాల్సింది. అట్లా అని నేను అది అనుకుంటున్నానండి. ఇప్పుడు నాకు రైట్ సార్. యా కోడి కూడా బర్డే సార్. కోడి కూడా బర్డే, దాని రెమెడీ ఉందో లేదో తెలియదు నాకు. యా రెమెడీ ఉందో లేదో తెలియదు. we will move on and see what we can do. సో సరదాగా అనుకుంటూ ఉంటా అప్పుడప్పుడు నాకు, పోయిన జన్మలో ఏమైనా పక్షిలా పుట్టానేమో అనేసి. హీ ఓన్లీ narrated that. సరదాగా అనిపిస్తుందంట ఆయనకి, పోయిన జన్మలో ఏమైనా పక్షిలా పుట్టానేమో, అందుకనే ఇలాంటి కళ్ళు వస్తున్నాయి అనిపిస్తుందంట అతనికి. సో హౌ పెక్యులర్ ఇట్ ఈస్. దొంగలతో ఫైట్ చేసి చంపడానికి వస్తున్నప్పుడు ఎందుకు చంపుతారో తెలియదు. సో ఐ హ్యావ్ ఆస్క్డ్ అగైన్, వాట్ ఈస్ దిస్ హంటింగ్ యూ, వెదర్ ఇట్ ఈస్ animal or someone, describe more about that, so that I want to know what sort of prey-predator relationship is there between them. ఆ సోర్స్కి వాట్ ఎవర్ ప్రెడేటర్ ఆర్ ప్రే, వాట్ ఈస్ ద కనెక్షన్ అన్నది తెలుసుకోవడానికి, వాట్ ఎవర్ సమ్వన్ ఈజ్ అటాకింగ్, హూ ఈజ్ ఇట్,
సో దట్ ఐ కుడ్ బెటర్ ఎస్టాబ్లిష్ సమ్ రిలేషన్ బిట్వీన్ దెమ్ అన్న దానికోసం నేను ఫర్దర్ ఎక్స్ప్లోర్డ్ అబౌట్ దట్. ఆ పాయింట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ట్రై చేశాను అనమాట. సో హీ సెడ్ అట్ వన్ టైమ్ వైల్డ్ యానిమల్స్, టైగర్ ఎక్సెట్రా, అండ్ హీ సెడ్ దొంగలు ఎందుకు చంపుతారో తెలియదు, ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోతారో తెలియదు. సో డిస్క్రైబ్ మోర్ అబౌట్ దిస్ ఫ్లయింగ్ ఆస్పెక్ట్, బికాస్ ఇది రియలో కాదో నాకు తెలియదు. ఇప్పటివరకు చెప్పింది కూడా ఐఎమ్ నాట్ షూర్. ఇదేమైనా క్యాజువల్గా నాతో ఆడేసుకుంటున్నాడేమో తెలియదు, బికాస్ ఐ హ్యావ్ బీన్ నోన్ టు హిమ్. Not sure, because he is not doing that. He is genuine person only, and it is coming out genuine. But we should be, what you can say, some circumspection of thought should be there, and also we should not easily go up for a remedy like this, as if he said code అని చెప్పేవాడు code అని, lion అని చెప్పేవాడు lion అని మనం ఇవ్వలేం. So I have asked much more. Is there any substance to it, to the flying aspect, to the correlation to it? Because we have much more things about the theme of mammals or groups. We don't know. Up to now, bonding and relationship, society, nurture, care, parenting is common to both. Birds and mammals both have that. And definitely it's a higher animal, not a lower animal. Right? As Arindam ma'am rightly said. సో హయ్యర్ యానిమల్లే డెఫినెట్గా. అతని ఆలోచన ఎంతసేపు దృక్పథం నా బతుకు, నా తిండి, నా గురించి కాదు, సొసైటీలో ఎలా ఉండాలి, పేరెంటింగ్గా ఉండాలి, నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్లో ఉన్నాడు. హీ ఈస్ మచ్ మోర్ అవైల్ దాన్ ద లోవర్ మ్యామల్స్, లోవర్ యానిమల్స్. ఇట్స్ అప్ టు నౌ దట్స్ క్లియర్, బట్ వీ డోంట్ నో వెదర్ వాట్ ఇట్ ఈస్, అదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనీ ఫౌండేషన్ టు ఇట్. తర్వాత ఏదైనా రెమెడీ వేసి మళ్ళీ వెనక్కి చూసుకోలేం. సో ఐ వాంట్ టు నో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. సో మై థాట్ ప్రాసెస్ రన్ లైక్ దట్. ఆ టైంలో నాకు అలా అనిపించింది. సో ఆ పక్షిలా ఎగురుతా అన్నారు కదా, దాని గురించి చెప్పండి, ఆ ఎగరడం గురించి చెప్పండి. ఇంకా ఎలా ఎవరైనా అటాక్ చేయొచ్చు అని కూడా అడిగాను అనమాట. అడిగితే ఏదైనా గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకెళ్ళిపోవచ్చండి. ఓకే, ఎగరడం గురించి చెప్పండి. ఇంకా ఏమవుతుంది ఎగరడం ముందు? యాజ్ యూ హ్యావ్ సెడ్, కష్టంగా నడవలేకపోతున్నాను, స్ట్రెంగ్త్ లేదన్నప్పుడు కొత్తగా శక్తి వచ్చిందన్నావు కదా, వాట్ సార్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇట్ ఈస్? వెదర్ ఇట్ ఈస్ నైట్రోజన్ తాలూకా ఎక్స్పీరియన్స్ ఉందో, వీ డోంట్ నో. లేదంటే సబ్ క్లాస్ 2, సబ్ క్లాస్ 3 థీమ్స్ ఉన్నాయో, వీ డోంట్ నో. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ పార్ట్, దట్ యాక్షన్ పార్ట్, బికాస్ ఇట్ ఈస్ ద రైట్ఫుల్ యాక్షన్ పార్ట్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఎంటైర్ థీమ్. మిగతా అంతా థీమ్ రన్ అవుతుంది, యాక్షన్ మాత్రం నేను పరిగెట్టలేకపోతున్నాను, అప్పుడు ఎగరడానికి నాకు శక్తి వచ్చింది. సో ఈ పార్ట్ మాత్రం యాక్షన్ వర్డ్. సో వీ హ్యావ్ స్టక్ టు దట్ యాక్షన్ పార్ట్ ఓన్లీ. సో ఐ వాంట్ టు నో వాట్స్ ఇన్ ఇట్. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ అబౌట్ ఇట్, రైట్? సో ఒక పక్షి పిల్ల లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతూ ఉంటుంది ఆ పరిగెట్టడంలో. ఒకసారి సడన్గా అటు మూవ్ అవ్వచ్చు, ఇటు మూవ్ అవ్వచ్చు, 3-4 టైమ్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది వెనకటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి. తర్వాత భలేగా ఎగిరిపోతుంది. ఎలా ఉంటుంది ఆ టైంలో? సమ్ పవర్, ఒక ఫియర్, చనిపోతామేమో అన్న భయం అనిపిస్తుంది, అలసిపోయినట్టు అనిపిస్తుంది. సడన్గా ఒక పవర్ వచ్చినట్టు ఒక్కసారిగా ఎగిరిపోతాను. డిస్క్రైబ్ మోర్ వాట్స్ హ్యాపెనింగ్ అట్ దట్ టైం, ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ టైం. లైఫ్ ఆ డెత్ అన్న పొజిషన్లో ఉంటాను. చెమట్లు కారిపోతూ ఉంటాయి, హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది, ఊపిరి ఆడినట్టు అనిపిస్తుంది. అండ్ పెరుగుతున్నప్పుడు తేలిగ్గా అనిపిస్తుంది. నౌ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద ఆపోజిట్ సైడ్. ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి అంటే ఆ చేతులు చూస్తాను. వై ఐ కుడెంట్ ఫ్లై అగైన్, ఎయిర్ సపోర్ట్ ఎందుకు రావట్లేదు, చెక్స్ ఫర్ హిస్ ప్రాబ్లం,
ఎందుకని రావట్లేదు, ఇలా మధ్యలో కొంచెం ఫ్యాక్ట్ లెవెల్, ఫీలింగ్ లెవెల్కి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, ఇలా కొంచెం మూవ్ అవుతున్నాడు, లెవెల్స్ మూవ్ అవుతూ ఉన్నాడు. స్టిల్ అగైన్ ఐ హ్యావ్ బ్రాడ్ బ్యాక్ టు హిమ్. ఎగురుతున్న ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు హ్యాపీనెస్, నో ఫియర్. వాటర్ కింద ఉంది, నేను చూసుకుంటూ ఎగురుతున్నాను. ఏరోప్లేన్ ఎలా అయితే మూవ్ అవుతుందో అలా పక్షిలా మూవ్ అవుతున్నాను, తేలిపోతున్నాను పేపర్ లాగా. బరువే ఉండదు, తేలిగ్గా అనిపిస్తుంది. అదే రన్ చేసినప్పుడు చాలా బరువు అనిపిస్తుంది, బాడీ మొత్తాన్ని మొయ్యాలి, కాళ్ళతో మొయ్యాలి నేను, చాలా హెవీగా అనిపిస్తుంది. హెల్త్ బాగాలేనప్పుడల్లా కళ్ళు తిరిగి పడిపోతాను. 1 వీక్ సిక్ అయి ఉంటే అలా జరిగిపోతుంది. నెక్స్ట్, నేను కొంచెం ఫాస్ట్గా తింటాను. ప్రీవియస్గా అయితే ఒక ముద్ద 20 సెకండ్స్లో తినేసేవాడిని. ఇప్పుడైతే 1 నిమిషం తీసుకుంటున్నాను, అందరూ చెప్తున్నారు కాబట్టి. చిన్నప్పటి నుంచి నేను అంతే ఫాస్ట్గా తింటాను. నాకే చాలా ఇబ్బంది అన్నట్టు అనిపిస్తుంది, బట్ మింగేయడమే. ప్రీవియస్గా అయితే లంచ్, డిన్నర్ కానీ ఏదైనా సరే 5 మినిట్స్లో అయిపోవాల్సిందే. సో ఇట్స్ ఫర్దర్ కన్ఫర్మ్ సంథింగ్ మోర్. అగైన్ ఐ వాంట్ టు స్టిక్ మోర్ అబౌట్ ద డ్రీమ్స్. దయ్యాలు వస్తాయన్నావు కదా, దయ్యాల గురించి చెప్పండి. నా మీదకి వచ్చేస్తాయేమో ఏదైనా అని ఎక్కువ థింక్ చేసేవాడిని. ఎవరిని పిలిచినా పలుకులేనప్పుడు ఎక్స్ట్రీమ్ ఫియర్ అనిపించింది, బాడీ అంతా కప్పేసుకుంటాను. అంటిల్ బిఫోర్ మ్యారేజ్ ఐ యూస్ టు స్లీప్ ఇన్ బిట్వీన్ పేరెంట్స్. ఇద్దరు అమ్మా నాన్న మధ్యలో పడుకునేవాడంటే ఇతను. మ్యారేజ్ ముందు వరకు సి హౌ సార్ట్ ఆఫ్ పర్సన్ హీ ఈస్. ఈవెన్ నౌ వెన్ వైఫ్ ఈజ్ నాట్ దేర్, we'll sleep in between them. How funny he is. Furthermore, he said, ఎలా ఉంటుంది ఆ డిస్టర్బెన్స్, బాబాయ్ చనిపోయినప్పుడు కానీ, లేదంటే ఈ తాతగారు చనిపోయినప్పుడు కానీ బ్రీతింగ్ ఇబ్బంది అవుతుంది, సఫకేషన్గా అనిపిస్తుంది, ఎక్కుళ్ళు వచ్చేస్తాయి, గాబరాగా ఉంటుంది. సో బై దెన్ ఐ హ్యావ్ కంక్లూడెడ్ టు సంథింగ్. సో నేను ఇంకా వర్కౌట్ చేయాలి అని చెప్పి నేను వర్కౌట్ చేయడానికి నేను ఈ సెషన్ ఇక్కడికి బ్రేక్ చేద్దాం సార్. నేను వర్క్ చేస్తాను కేస్ మీద, అప్పుడు మీకు రెమెడీ పంపిస్తానని చెప్పి నేను ఒక 2 to 3 weeks నేను గ్యాప్ ఇచ్చానండి. సో అప్ టు నౌ ఎనీ ఐడియాస్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ ది రెమెడీ, కింగ్డమ్, సబ్ కింగ్డమ్, క్లాస్, ఎనీథింగ్ లైక్ దట్? ఇది యానిమల్, వెరీ గుడ్, బర్డ్, రైట్ సార్. పీజియన్ అనుకుంటున్నానండి. ఓకే, ఎనీబడి ఎల్స్? ఎందుకని పీజీ అని అనుకుంటున్నారు సార్? నాకు ఆ పీజియన్ లో కూడా అది ఏదైనా వచ్చినప్పుడు ముందు గెంతుతుంది, కొంత కొంత ట్రై చేస్తుంది దూరంగా వెళ్తానికి, కానీ వాళ్ళు ఇంకా పర్సూ చేసినప్పుడు కాన్పట్లో ఎగిరిపోతుంది. రైట్ సార్, రైట్. అది కొంచెం కోడ్కి సిమిలర్ గా ఉంది. పీజియన్ రెమెడీ ఉందనేది నాకు కొంత ఐడియా ఉంది. అవును సార్, పీజియన్ రెమెడీ ఉంది. అందువలన ఈ రెండింటికి ఉన్న సిమిలారిటీస్ లో ప్లస్ రైట్, దే ఆర్ సిమిలర్ ఉన్నాయి కాబట్టి ఇదా అదా అని తెలియక ప్రస్తుతానికి నేను అది అనుకుంటున్నాను. రైట్ సార్, రైట్. ఇంకా ఎవరైనా? హలో, హలో, ఇంకెవరైనా మాట్లాడతారు సార్ మీ ఐడియాస్? మేడం మీరైనా చెప్తారా మీ ఒపీనియన్, మీ మ్యామ్ ఎక్స్పీరియన్స్? శ్రీకర్, యాక్చువల్లీ నాకు అంత క్లారిటీ రాలేదు, బట్ ఇదైతే డెఫినెట్గా ప్రే యానిమల్లే. అండ్ అది చూడపోతే కోడి కనుక పిల్లల్ని ఇలా దాచిపెట్టుకుంటుంది కదా, లైక్ అంటే ప్రొటెక్షను అవన్నీ అయితే చెప్పాడు ఆయన. అసలు మ్యారేజ్ బిఫోర్ కూడా పేరెంట్స్ బిట్వీన్ పడుకోవడం అంటే నిజంగా ఇది చాలా కన్సిడర్ చేయాల్సిన పాయింట్. ఇది చాలా పెక్యులర్గా ఉంది. నాకు కోడి పిల్లల్ని కనుక ఎట్లాగా రెక్కల మధ్యలో ఎట్లా పెట్టుకుంటుందో
ఆ విధంగా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడేమో అన్నట్టు సెన్స్ అయింది కొంచెం. రైట్. ఆహ్, యాహ్! ప్రాబబ్లీ ఐ థింక్ హెన్ రెమెడీ ఏదైనా ఉంటే ఆ టైపు అయ్యుండొచ్చు. దట్ టూ ఆయన చెప్పింది ఇంకో పాయింట్, ఫుడ్ గూడా చాలా ఫాస్ట్‌గా తింటా అని చెప్పాడు. జనరల్‌గా హెన్స్ కూడా ఇప్పుడు టక 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 తినటం గూడా ఫాస్ట్‌గా తినేస్తాయి. వాటికి ఎప్పుడు భయం ఉంటుంది. అటు ఇటు ఎవరన్నా వస్తారో ఏదన్నా అవుతుంది అన్న టెన్షను అది ఉంటుంది. సో, ఇది నా అజంప్షన్ అయితే మాత్రం డెఫినిట్‌గా ఆ రెమెడీనే అయ్యుండొచ్చు. యాహ్! హెన్ రిలేటెడ్. యాహ్! ఓకే. గుడ్ అనాలిసిస్ మేడం. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా? ఎవరైనా మాట్లాడతారమ్మా? హలో. రచిత మీరైనా చెప్తారమ్మా? నేను అంత కన్ఫర్మ్ లేను సార్. అంత డీప్‌లో ఎలా అని. అందుకే సైలెంట్‌గా ఉన్నాను. ఓకే. ఓకే. అండ్ ఇంకొక పాయింటు ఆయన గ్రూప్స్ గురించి అంటే ఫ్యామిలీ గ్రూపు జనరల్‌గా అవి కూడా ఒంటరిగా తిరగడం జనరల్‌గా మనం ఎక్కడ చూడము. అవును. చాలా రేర్‌గా ఉంటాయి. గ్రూప్‌గానే అంటే ఎవరో ఒకరు కంపెనీ లేకుండా అవి బయట తిరగటం అనేది ఉండదు. హ్మ్. యాహ్! రైట్ మేడం. సో, ద రెమెడీ ఈస్ హెన్ రెమెడీ ఓన్లీ. రెమెడీ అయితే ఆ రెమెడీ ఇవ్వడం జరిగింది. సో, బిఫోర్ దట్ ఐ హావ్ స్టడీడ్ ఇన్ వేరియస్ బుక్స్. వై ఇట్ ఈస్ సో, వై ఇట్ ఈస్ నాట్. మెయిన్ నా డిఫరెన్షియేషన్ ఎక్కడ వచ్చిందంటే మ్యామల్స్. బికాస్ మోస్ట్ ఆఫ్ ది మ్యామల్స్ హ్యావ్ దిస్ గ్రూప్ థీమ్, కేర్, బాండింగ్, నర్చర్ కూడా ఉంటుంది. బట్ హౌ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్, వేర్ ఆర్ ద పాయింట్స్ ఐ హ్యావ్ డిఫరెన్షియేటెడ్ ఇట్. సో మ్యామల్స్కి వచ్చేసరికి షేరింగ్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది. షేరింగ్ ఆఫ్ థింగ్స్ వల్ల గైడెన్స్, సజెషన్ ఈ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి అలా మాట్లాడుతూ ఉండడమే ఇష్టం. ఈవెన్ మీరు చైల్డ్హుడ్లో చూస్తుంటే పక్క పక్కన కూర్చొని ఓన్లీ పిచ్చాపట్టి ఆడేంట్రా ఈడేంట్రా ఇలా మాట్లాడుకోవడం ఇష్టం వాళ్ళకి. కిచ్ 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 కాన్స్టెంట్ యాక్టివిటీ ఉండాలి, కాన్స్టెంట్ కమ్యూనికేషన్ ఉండాలి వాళ్ళకి. అండ్ ఎవ్రీ టైం ఈవెన్ స్పైడర్స్లో కూడా ఆ ఆస్పెక్ట్ ఉంటుంది, సఫకేషన్ ఆస్పెక్ట్. బట్ ఆ సఫకేషన్ ఆస్పెక్ట్ తో పాటు ఫ్రూట్లెస్ యాక్టివిటీ ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్లెస్ యాక్టివిటీ ఏం లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ వాట్ యూ కెన్ సే లోవర్ యానిమల్, ఇట్స్ ఏ డెవలప్డ్ యానిమల్, ఇట్స్ నాట్ ఏ అండర్ డెవలప్డ్ యానిమల్. అండ్ ఇన్స్టాంటేనియస్గా ఉంటాయి డెసిషన్స్ స్పైడర్స్లో. పర్పస్లెస్ మూమెంట్స్ ఉంటాయి, ఫ్రూట్లెస్ యాక్టివిటీ ఉంటుంది. అండ్ దే ఆర్ వితౌట్ ప్లానింగ్ దే విల్ డూ అటాక్స్. లైక్ వైస్ ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ ఆస్పెక్ట్స్ ఏవి మనకి ఈ కేసులో మనకి మ్యాచ్ అవ్వాలి, స్పైడర్స్ మ్యాచ్ అవ్వాలి. సో లోవర్ అన్డెవలప్డ్ యానిమల్స్ తీసుకుంటే, మ్యామల్స్ వరకు మాత్రం ఈ ఆస్పెక్ట్సే కవర్ అయ్యాయి, బాండింగ్, నేచర్, రిలేషన్. బట్ వీటిలో కూడా మనకి డిఫరెన్షియేషన్ ఏంటంటే లైట్నెస్, హెవీనెస్ చెప్పాడు అతను. మ్యామల్స్లో లైట్నెస్, హెవీనెస్ ఉండదు. అలాగే ట్రాప్డ్, బంధించేయడం ఇలాంటి ఆస్పెక్ట్స్ ఎక్కువగా మ్యామల్స్లో ఉంటుంది. ఇక్కడ ఆస్పెక్ట్ లేదు. ఈవెన్తో ట్రాప్డ్ అనేది బర్డ్స్లో కూడా ఉన్నా సరే దానివల్ల ఎక్స్పీరియన్స్ సఫకేషన్ రావాలి. అండ్ లైట్నెస్, హెవీనెస్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇందాక చెప్పుకున్నట్టు కూడా లాస్ట్లో మనం చెప్పుకున్నట్టే పరిగెడుతూ ఉంటే బాడీ బరువు మొత్తం నేనే మొయ్యాలి అని కూడా చెప్తున్నాడు. ఆ హెవీనెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అతను. సో ఇక్కడ హెవీనెస్, లైట్నెస్ ఆస్పెక్ట్ ఉంది, మ్యామల్స్లో ఆ ఆస్పెక్ట్ లేదు. So I thought I would go for bird remedy. And then birds లో కూడా మనం కంపేర్ చేసుకుంటే వై ఇస్ ఏ బర్డ్ అంటే కనుక ఇష్యూస్ ఆఫ్ నర్చర్, కేర్, పేరెంటింగ్, హై పేరెంటింగ్ ఇది ఉంటుంది బర్డ్స్లో. ఈవెన్ మ్యామల్స్ కూడా కొంతవరకు కేర్ చేసిన తర్వాత ఉంటుంది, కానీ ఈ ఎస్పెషల్లీ 1-2 years వాళ్ళు ఎదిగి వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడిచేంత వరకు పేరెంట్స్కి ఇంకో లైఫ్ అంటూ ఉండదు, తినడం మానేస్తాయి. ఈ ఆస్పెక్ట్ కొన్ని స్కార్పియన్స్లో ఉంటుంది. నెక్స్ట్ స్కార్పియన్స్లో కూడా అలాగే చనిపోయేంత వరకు అవి
ఆ పిల్లలు దాని మీద పడి దాని ప్రోటీనే తింటూ ఉంటాయి. అలాగే కొన్ని మ్యామల్స్లో ఉంటుంది ఆ ఆస్పెక్ట్. ఇవి చనిపోతూ పిల్లల్ని బతికిస్తూ ఉంటుంది. అలాగే బర్డ్స్లో కూడా ఆస్పెక్ట్ ఉంటుంది. అండ్ బర్డ్స్కి వచ్చేసరికి ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే దే ఆర్ కంటిన్యూస్గా వాళ్ళు ఫుడ్ కోసం అలాగే వెళ్తూనే ఉండాలి. వెళ్ళడం రావడం, వాళ్ళ నోట్లో ఫుడ్ పెట్టడం, వెళ్ళడం రావడం, వాళ్ళ నోట్లో ఫుడ్ పెట్టడం, ఇదే ప్రాసెస్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. బికాస్ బర్డ్స్కి మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళకి ఎనర్జీ కన్జంప్షన్ చాలా త్వరగా ఎక్కువ ఉంటుంది. అందుకని ఎగ్జాస్ట్ అయిపోతారు త్వరగా. అదే ట్యూబర్క్యులర్ ఆస్పెక్ట్ అది. ట్యూబర్క్యులర్ మయాజం అంటారు. అందుకే బర్డ్స్ చాలా కాన్స్టెంట్ యాక్టివిటీ ఉండాలి, త్వరగా ఎగ్జాస్ట్ అయిపోతారు. సో ఫుడ్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాలి, ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి, ఫాస్ట్గా తీసుకోవాలి, ర్యాపిడ్ పేస్ ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్ కూడా మనకి ఈ ఈ కేసులో మనకి కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ బర్డ్స్లో ఇంకా ఫర్దర్గా మనం ఎలాంటి బర్డ్ అని తీసుకుంటే కనుక ఇట్స్ డెఫినెట్లీ ఆర్ నాట్ ఏ హై రైజింగ్ బర్డ్. ఏ ప్రొఫెషనల్ ప్రెడేటర్ అయితే కాదు, రాప్టర్ బర్డ్స్ అయితే కాదు. సో వాట్ ద ప్రెడేటర్ బర్డ్స్ ఆర్ కాల్డ్ రాప్టర్స్. ఈ రాప్టర్ బర్డ్స్ అయితే కాదు. డెఫినెట్లీ మీ వర్సెస్ యూ, నేను అథారిటీ చెల్లించాలి, నా వాయిస్ వినిపించాలి, ఇలాంటి ఆస్పెక్ట్. నేను క్లాస్లో ఒక మాట చెప్పినట్టు నా సౌండ్ వైబ్రేట్ అవ్వాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అక్కడ రాలా. ఇట్ ఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ నర్చర్, కేర్, పేరెంటింగ్. అండ్ దట్ టు నడవలేని పొజిషన్లో నాకు ఒక శక్తి వచ్చి నేను ఎగరగలుగుతున్నాను అని చెప్పిన. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఏ గ్రౌండ్ బర్డ్. బర్డ్స్లో మళ్ళీ 2 వెరైటీస్ ఉంటాయి. ఇట్స్ ఏ కంప్లీట్గా గ్రౌండ్ బర్డ్స్, వింగ్లెస్ బర్డ్స్, గ్రౌండ్ బర్డ్స్. Some they are able to fly for some distance, and some are seabirds, some are the గాల్లో ఈ ఎగిరే బర్డ్స్, రెగ్యులర్గా చూసే బర్డ్స్. సో మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్, మనం బర్డ్స్ అనగానే థింక్ చేసేదంతా ఆ పైన ఉన్న వాళ్ళ గురించే. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే వాటికి బాడీ హెవీనెస్ ఉండదు. వీటికి ఈ గ్రౌండ్ బర్డ్స్కి బాడీ హెవీగా ఉంటుంది. బికాస్ దే ఆర్ గ్రౌండ్ బర్డ్స్, వాళ్ళకి ఆ హెవీనెస్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటారు. అందుకని దే విల్ హ్యావ్ టు ఫేస్, దే విల్ హ్యావ్ టు బేర్ ద వెయిట్ ఆఫ్ దెమ్. రెండోది మనకి 4 limbs, హైండ్ లిమ్స్ అని ఉంటాయి. 4 limbs ఎక్కువగా మోసేది, దాని హెల్ప్ అంతా ఎక్కువ గాల్లో ఎగిరేటప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది. ఈ హైండ్ లిమ్స్ ఎక్కువగా మనకి నడిచేటప్పుడు, నిలబడేటప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఈ గ్రౌండ్ బర్డ్స్ బేస్ అంతా ఈ హైండ్ లిమ్స్ మీదే బేస్ చేసుకుని ఉంటుంది. అదే ఈ ఫ్లయింగ్ బర్డ్స్ అన్నిటిలోనూ 4 limbs తాలూకు ఆస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది, దాని మీద బేస్ అయి ఉంటుంది. సో ఫ్లయింగ్ చేసేటప్పుడు 4 limbs మీద వెయిట్ పడుతుంది, నడిచేటప్పుడు హైండ్ లిమ్స్ మీద వెయిట్ పడుతుంది బర్డ్స్ తాలూకా. అండ్ దట్ టు గ్రౌండ్ బర్డ్స్కి వచ్చేసరికి ఆ వెయిట్ మోస్ట్ ఆఫ్ ది టైం కాళ్ళల్లోనే ఉంటుంది. ఇందాక చెప్పాడు కూడా, కాళ్ళలో శక్తి లేనట్టు, కాళ్ళలో నీరసం లాగేస్తున్నట్టు అనిపిస్తుంది అతనికి నడుస్తున్న కొద్దీ. తర్వాత ఒక్కసారిగా శక్తి వచ్చి సడన్గా ఎగురుతాను. సో దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ బర్డ్ దట్ ఈజ్ మోర్ ఆఫ్ ల్యాండ్ అండ్ దట్ కెన్ బి ఏబుల్ టు ఫ్లై ఫర్ ఎ వైల్, నాట్ లాంగ్ డిస్టెన్సెస్. సో దిస్ కంప్రైజెస్ టు సమ్ గ్రౌండ్ బర్డ్స్ లైక్ టర్కీ కోడి కానీ, గిన్నె కోళ్ళు కానీ, ఇలాంటి పీకాక్స్ కానీ, కోళ్ళు కానీ, ఇలాంటివన్నీ ఈ గ్రౌండ్ బర్డ్స్ కింద వస్తాయి. దే ఆర్ ఏబుల్ టు ఫ్లై, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫ్లై మోర్ డిస్టెన్సెస్. మోర్ డిస్టెన్స్ కవర్ చేయవు అవి. సో సార్ 7:15 అయింది, పర్వాలేదా? కెన్ వి కంటిన్యూ ఫర్ 5 more minutes? కంటిన్యూ Okay. చేయండి డాక్టర్ గారు, కంటిన్యూ చేయండి. సో ఈ ఆస్పెక్ట్ మనకి కనిపిస్తుందండి. సో వీ హ్యావ్ అండర్స్టూడ్ దోస్ థింగ్స్. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంది సార్ బర్డ్స్ గురించి కానీ? సో వీ హ్యావ్ అరైవ్డ్ అట్ బర్డ్స్. ఈస్ దట్ ఓకే ఫర్ ఎవ్రీవన్? గ్రౌండ్ బర్డ్స్ అనేది తెలుస్తుందండి, రైట్. కాళ్ళు శక్తి అంటున్నారు, తెలుస్తుంది. Because they are
what you can say, predator birds, దే ఆర్ ఫియర్ఫుల్ టు ఎవ్రీవన్. వైల్డ్ యానిమల్స్ అంటుంది కానీ ఎక్కువ స్పెసిఫై చేయట్లా, సంథింగ్ స్పెసిఫిక్. ఇప్పుడు పాము ముంగీస్ అని కానీ, లేదంటే పాము అంటే ఒక నెమలి అని కానీ, ఇలా ఆస్పెక్ట్ ఏం డివైడ్ చేయట్లా. దట్ విల్ క్లియర్లీ ఎస్టాబ్లిష్ దేర్ సోర్స్, because they are much more undeveloped, or what you can say, much more weak birds, so they are frightful to everyone. And the other aspect to it is, వైల్డ్ యానిమల్స్ అయినా భయపడతారు. నెక్స్ట్ దొంగలు, కోళ్ళు దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఎందుకు చంపేస్తారో తెలియదు మమ్మల్ని. సో షీ ఈజ్ క్రయింగ్ ఫర్ ఇట్. మమ్మల్ని ఎందుకు చంపేస్తారో తెలియదు అన్న ఆస్పెక్ట్ కూడా ఈ కేసులో వచ్చింది మనం చూస్తే కనుక. ఫర్దర్ మోర్, మనం మొదట చూసుకున్న ఆస్పెక్ట్, మనం ఇప్పటి వరకు మన అప్బ్రింగింగ్లో, మనం సినిమాల్లో కానీ, మన టీవీల్లో కానీ, మన సొసైటీలో గల ఏం చూపిస్తారంటే, చికెన్ తినాలి, నీస్ తినాలి, నీస్ తింటే బలంగా వెళ్తాయి, మజిల్స్ పెరుగుతాయి, ప్రోటీన్స్ పెరుగుతాయి, ఇలాంటివి చెప్తారు మనకి. ఆ ఆస్పెక్ట్ కూడా ఇక్కడ అతని ఫొటోస్లో కానీ వీటిలో కానీ ఫిట్నెస్ గురించి చెప్తున్నాడు. ఇఫ్ యూ కెన్ కోరిలేట్, మనం ఆఫ్టర్ అరైవింగ్ టు ద రెమెడీ ఏంటి ఇవేంటి అనేది ఒక్కొక్కటి కోరిలేట్ చేసుకుంటే, అన్ని లింక్అప్ చేసుకుంటూ ఉంటే అన్ని లింక్ అవుతున్నాయి. వాట్ మై థాట్ ప్రాసెస్, అలా ఆలోచించాను, అలా లింక్ అయినట్టు అనిపించింది. వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, అలా అనిపించింది అనమాట నాకు. సో ఈ వై యూ హ్యావ్ టు షో మజిల్స్, వై? బికాస్ మన సొసైటీలో మనకు నేర్పింది ఏంటి, నాన్ వెజ్ తింటే మజిల్స్ బిల్డప్ అవుతాయి, స్ట్రాంగ్ అవుతాం కదా. ఇక్కడ కోళ్ళు చంపి అమ్మే మాంసం దగ్గర కూడా అట్లా మనిషి ఫోటో ఉంటదండి, పైన పెట్టుకుంటాడు, వాడు మజిల్ చూపిస్తాడు. ఈ మధ్యన ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది, రైట్? అటు ప్రతి దాని దగ్గర పెడుతున్నారు, మీరు తింటే ఇట్లా మజిల్స్ పెరుగుతాయి కోడి అని పెట్టి. అది బహుశా అతను చూసి ఉండొచ్చు, లేకపోతే నో, ఇట్స్ హిజ్ ఎక్స్పీరియన్స్ మేబీ. అతని యొక్క ఇది కదా, అతను లైవ్ గా అది దాంతో రిలేట్ అవుతున్నాడు, రన్ అవుతున్నాడు కాబట్టి అతను ఇది. అండ్ దెన్ హీ సెడ్, నేను కోళ్ళ మధ్యనే పెరిగాను, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను కోళ్ళ బతుకుతున్నానేమో అనిపిస్తుంది, కోళ్ళ ఉండడం ఇష్టం అనిపిస్తుంది. ద అప్బ్రింగింగ్, అతను పెరిగినప్పుడు అతను తాతగారి ఇంట్లో పెరిగారు, అక్కడ కోళ్ళు ఎక్కువ ఉండేవంట, వాటిని చూస్తూ పెరిగాడు, వాటితో పాటు పెరిగాడు. అందుకనే మనకి కెంట్లో మెటర్మెడికల్ చెప్తాం, మన చుట్టూ ఉండే రెమెడీసే మనకి ఎక్కువగా ఇండికేట్ అవుతాయి ఉంటాయి. బికాజ్ వీఆర్ మోర్ కనెక్టెడ్ టు ద ఆరా ఆఫ్ దోస్ అరౌండ్ అస్. మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటే, మన పేరెంట్స్ ఎలా ఉంటే, మనం కూడా అలాగే బిహేవ్ చేయడానికి, మనం వాళ్ళని వాట్ యూ కెన్ సే కాపీ చేయడానికి ట్రై చేస్తాం, వాళ్ళలాగా ఉండడానికి. బికాస్ ఆఫ్ గ్రూప్ అడాప్టేషన్, వీఆర్ బీయింగ్ మ్యామల్స్. సో దట్ మే బి ద ఐడియా. So here I could correlate likewise. So I have read the remedy also. We have 3 remedies for it. దీన్ని ఏమంటారంటే డొమెస్టిక్ హెన్ కదా, మనకి పీ హెన్ అని ఉంటుంది, దాన్ని ఫౌల్ అని అంటాం మనం. సో ఇక్కడికి వచ్చేసరికి దీని పేరు ఏంటంటే, ఇవి గ్యాలీ ఫార్మిస్ కింద వస్తుందండి ఈ గ్రూప్స్ అన్నిటికీ. ఈ గ్యాలీ ఫార్మిస్ లో మనకి నెమలి, పుంజులు, నెక్స్ట్ ఈ కోళ్ళు, టర్కీ కోళ్ళు, ఇలాంటివి, గినియా ఫౌల్స్, గినియా కోడి, ఇలాంటివన్నీ కూడా ఈ ఆస్పెక్ట్లోకి, ఈ గ్రౌండ్ బర్డ్స్లోకి వస్తాయండి. ఇందులో ఐడియా ఆఫ్ ఇష్యూస్ మోర్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఉంటుంది. నెక్స్ట్, ఇండివిజువల్స్ ఆర్ defensive and capable of physical fights by kicking, boxing, wrestling, weightlifting. Hence, they desire to have a very strong physical body. So, the idea being a ground bird is they have to physically fight. So, they have to maintain the physique. అందుకని వాళ్ళు ఫిజిక్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతారు. And the ideas of issues of heavier and clumsier will be there. And basic idea of freedom will also be there. And patients have dreams of chasing, pursuing, running to escape. And they have a desire to have games like football,
hockey, basketball, etc. And even cricket. This person, whoever the person patient is a cricketer. అతను క్రికెట్ బాగా ఆడతాడు. సో రన్నింగ్ ఆస్పెక్ట్ ఉన్న గేమ్స్ ఏవైనా సరే వాళ్ళకి నచ్చుతాయి ఈ గ్రౌండ్ బర్డ్స్లో. అందుకని ఫుట్బాల్ కానీ హాకీ కానీ ఇలాంటివి వాళ్ళకి నచ్చుతూ ఉంటాయి. నెక్స్ట్ దే ఆర్ టెరిటోరియల్, జనరల్గా టెరిటోరియల్గా ఉంటాయి. నెక్స్ట్ గాసిపింగ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దేమ్. ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్తో కూర్చొని, పిచ్చాపాటి ఏం మాట్లాడతారు, ఆడి మీద ఈడి మీద ఇది మీద ఇది మీద అలా మాట్లాడుతూ ఉంటారు. అండ్ హైరార్కీ అంత ఎస్టాబ్లిష్ అవ్వదు. మ్యామల్స్లో హైరార్కీ మోర్ ప్రామినెంట్ దాన్ బర్డ్స్. బర్డ్స్లో మియర్ షేరింగ్ వితౌట్ నీడ్ ఆఫ్ గైడెన్స్ ఉంటే చాలు, జస్ట్ ఒక సోల్మేట్ ఉంటే చాలు అనిపిస్తుంది వాళ్ళకి. మ్యామల్స్లో ఇట్స్ డిఫరెంట్, హైరార్కీ ఉంటుంది. వాడు పెద్ద, నేను చిన్న, వాడి నుంచి నేను గైడెన్స్, వాడు పర్మిషన్ తీసుకోవాలి, వాడు ఇలా చెప్తే అలా చేయాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ బర్డ్స్కి వచ్చేసి ఆ ఆస్పెక్ట్ ప్రామినెంట్గా ఉండదు. ఇట్ మే బీ ప్రెజెంట్ ఇన్ ఫ్యూ, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రామినెంట్. అండ్ దే ఆర్ హైలీ ఫ్యామిలీ ఓరియంటెడ్ animals. They are sociable. They love interaction, communication in gatherings and parties, and prefer to have lot of contact and interaction with friends. ఎందుకంటే కోడి పుంజులు పిల్లలన్నీ ఒకేసారి అవుతాయి. అన్నిసార్లు తల్లితో వెళ్ళకపోవచ్చు, బట్ సిమిలర్ ఏజ్లో ఉన్న అలా తిరుగుతూ ఉంటాయి. అండ్ దే ఆర్ అంబిషియస్, అసెప్టివ్. నౌ వీ హ్యావ్ అవర్ రెమెడీ గ్యాలస్ డొమెస్టికస్. ఇందులో 3 రెమెడీస్ ఉన్నాయండి వీటికి సంబంధించి. గ్యాలస్ డొమెస్టికస్ మాస్కులైనస్ మేల్ చికెన్, గ్యాలస్ డొమెస్టికస్ ఫిమేల్ డొమెస్టిక్ ఫౌల్. ఇది కోడి పుంజ అంటారు, నాకు డెఫినెట్గా ఐడియా లేదు క్లియర్గా. ఒకటి మేల్ అయితే కోడేమో, ఒకటి పుంజ అంటారు, మరి ఏంటో తెలీదు. పుంజు గుడ్డు పెడుతుంది కదా, ఐ థింక్ ఫెమినైన్ అనుకుంటా. సో గ్యాలస్ ఏ సార్? గుడ్డు పెట్టేది హెన్ను, ఫెమినైన్. ఫైటింగ్ కి వాడేది మేల్. అది అదే దానికి సార్, కోడి పుంజు అంటారు కదా, అదేంటి సార్ అది? కోడి పుంజు మగదది. కోడి పుంజు అనేది మగదా? అది దానికి పైన జుట్టు కిరీటం లాగా ఉంటుంది, ఓకే ఓకే ఉంటుంది. పెట్ట అనేది గుడ్డు పెడుతుంది. ఓకే, పెట్ట అంటే ఫెమినైన్, ఫిమేల్. పుంజు అంటే మేల్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఆడది మగది ఉన్నాయి. రెండోది పిల్ల, కోడి పిల్ల, దాన్ని కూడా ప్రూవ్ చేశారండి. దాని పేరు పుల్లస్ గ్యాలినేసియస్, స్మాల్ చిక్. అండ్ ఈ కోడి గుడ్డు తాలూకా పైన లేయర్ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రూవ్ చేశారండి. దాన్ని క్యాల్కేరియా ఓవై టెస్టే. ఇది మనకి రెమెడీ మనం వాడతాం, మామూలుగా 3x వాటిల్లో వాడతాము. ఇట్ ఈస్ ఎ లైమ్ ఆఫ్ ది ఎగ్షెల్స్. దీన్ని మనం ఎక్కువగా వాడిన 3x పొటెన్షియల్ ట్రిచురేషన్స్గా మనం వాడుతున్నాం. సో క్యాల్కేరియా ఓవై టెస్టే, ఇది కోడి గుడ్డు తాలూకా పైన పెంకు, దాన్ని మందుగా వాడు. మొత్తం 4 రెమెడీస్ అండి వీటికి సంబంధించి. సో ఇది ఫర్దర్గా నాకు కావాల్సిన రెమెడీ అయితే నేను దొరకలేదు నాకు, కాబట్టి నాకు దొరికిందే గ్యాలస్ డొమెస్టికస్ అని ఇచ్చాడు వాడు. సో ఐ హ్యావ్ గివెన్ దట్ రెమెడీ ఓన్లీ. సో యాక్చువల్లీ నేను ఈ ఫర్దర్ ప్రూవింగ్స్ ఏం అవ్వలేదు, ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లోరేషన్ కూడా అవ్వలేదు ఈ కేసులో. సో అందుకని రెమెడీ కూడా నాకు కావాల్సిన రెమెడీ, నేను డొమెస్టికస్ మాస్కులైనస్ అనుకున్నాను, ఆ రెమెడీ నాకు అవైలబుల్ అవ్వలేదు, ఫెమినే ఉంది, అదే ఇచ్చాను అనమాట ఈ కేసులో. ఐ హ్యావ్ ఫాలోఅప్ విత్ హిమ్ ఫర్ 2 months. ప్రీవియస్గా ఐజీ లెవెల్స్ అతనికి 1600 అరౌండ్ ఉండేవి. దట్ పీపీటీ మీరు చూసుకుంటే కనుక బిఫోర్ ఆఫ్టర్ పెట్టిన సమ్ 1537. ద నార్మల్ రేంజ్ విల్ బి సమ్ 100 కన్నా తక్కువ ఉండాలి ఐజీ. ఇతనికి మాత్రం 1537. సో రీసెంట్గా ఆఫ్టర్ 1 year అతను, నేను మధ్యలో మెసేజ్ పెట్టిన, ఒకసారి టెస్ట్ చేయించుకో అనేసి. అతని తర్వాత మళ్ళీ నాకు ఫాలో అప్ అవ్వలే, ఎందుకంటే అతను 15 days to 1 month తర్వాత అతనికి ఎలా అనుకోవాల్సి ఉండేది మాటికి. యాక్చువల్గా అతను ఫిజికల్గా ఏదైనా సఫరింగ్ ఉందంటే అది ఒక్కటే,
పెద్దగా జలుబు దగ్గు ఇవి రాకుండా ముందే ప్రివెంట్ చేసుకునేవాడు అతను. కాబట్టి ఆ ఆస్పెక్ట్ మనకు తక్కువే వచ్చింది. సో ఈ ఆస్పెక్ట్ వెంటనే అది ఈ ఆస్పెక్ట్ మాత్రం ఎన్ని సిట్రిజన్లు వాడినా తగ్గలేదు. ఈ హాకింగ్ స్నిఫింగ్ అనేది ఎన్ని మందులు వాడినా అతనికి ఇంగ్లీష్ మందులు వాడినా తగ్గలేదు. కాబట్టి ఎలాగైనా సరే నేను హోమియో అయితే సేఫ్ అనే ఉద్దేశంతో అతను మనల్ని అప్రోచ్ అయ్యాడు. 1 ఇయర్ తర్వాత మొన్న సెప్టెంబర్ 16th అతను మెసేజ్ పెట్టాడు. అందులో 1600 నుంచి బాగా తగ్గింది, సమ్ 900కి అరౌండ్ వచ్చిందనేసి. సో నేను అతనికి అడ్వైస్ చేశా, కంగ్రాచులేషన్స్, స్టిల్ యూ హ్యావ్ టు యూస్ ఫర్ మోర్ టైమ్ అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ గెటింగ్ నార్మల్. అతను ఏంటంటే he says he is health conscious, but unfortunately he is not giving us that much possibility for the follow-ups. సో లక్కీలీ మనకి ఈరోజు చెప్పడానికి మనకి ఏం కేసు చెప్దాం అన్నప్పుడు ఈ కేసు మనకి రిజల్ట్స్తో సహా ఉంది కదా అనే ఉద్దేశంతో ఈ కేసు పెట్టడం జరిగిందండి. సో అప్ టు నౌ ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? ఇది నా ఐడియా అండి. ఇలా నేను ఇది ఒక గ్రౌండ్ బర్డ్ కింద, ఒక కోడి కింద నేను ఒక రెమెడీకి అరైవ్ అయ్యాను. ఆ రెమెడీ వేశాను. తర్వాత 1 ఇయర్ తర్వాత మనం చూస్తున్న రిజల్ట్ ఇది. ఏప్రిల్ 2024లో అతని రిజల్ట్ అది. ఐజీఈ లెవెల్స్ అరౌండ్ 1590 ఉంది. ఇప్పుడు చూస్తే కనుక సెప్టెంబర్లో అరౌండ్ చేయించింది 970 అరౌండ్ ఉంది. దెర్ ఆర్ నో స్పెసిఫిక్ రెమెడీస్ ఫర్ ఐజీఈ. ఇలాంటి వాటికి స్పెసిఫిక్ రెమెడీస్ ఏముండవు, కాన్స్టిట్యూషనల్గా వేయాల్సిందే, either సిమ్టమాటిక్గా వేయాల్సిందే. సో దిస్ ఈజ్ వాట్ మై రెమెడీ, అవర్ కేస్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. హలో, ఎనీ కామెంట్స్? చాలా Thank you, బాగుంది doctor. శ్రీకర్. చాలా ఇట్స్ బాగుంది. ఎక్సలెంట్ యాక్చువల్లీ. Yeah. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అండ్ ఇది థర్డ్ సూపర్ క్లాస్ ఐడియా కూడా మనం ఇక్కడ అంటే మెన్షన్ చేయొచ్చు. అది Yeah, yeah. కామన్ గా నౌ అంటే వీళ్ళు ఏంటంటే మేడం, వీళ్ళు మహేష్ గాంధీ వాళ్ళు వేరేగా ఆలోచిస్తున్నారు. వీళ్ళేమో బర్డ్స్ ఆర్ మోర్ అవార్డ్గా తీసుకుంటున్నారు. ఇట్ రిప్రజెంట్ ద 6th టైప్లో అనమాట, నాట్ అబౌట్ థర్డ్ కింద. లిమిటేషన్, okay. ఎక్స్పాన్షన్ మనం తీసుకుంటాం అంటే ఇట్ వాజ్ అవును. ఇన్ అండర్ వర్క్ అనమాట ఇదంతా. అందుకని ఆ ఆస్పెక్ట్ నేను టచ్ చేయలేదు. ఓకే. టు అవాయిడ్ కన్ఫ్యూజన్, బికాస్ వాళ్ళంతా ఏంటంటే ఎవల్యూషన్ పిఎం మోడల్ తీసుకుంటున్నారు మేడం. ఎరిక్ ఎరిక్సన్స్ ఎవల్యూషనరీ మోడల్లో పిఎం మోడల్ తీసుకుంటున్నారు. ఆ Okay. మోడల్ ప్రకారం వాళ్ళు ఈ 6 రోస్ కాలమ్స్ అయితే సేమ్. అందులో మళ్ళీ స్పైడర్స్ని, బర్డ్స్ని, ఎవాల్డ్ అయితే బర్డ్స్, అన్ఎవాల్డ్ స్పైడర్స్ కింద. నెక్స్ట్ ఈ మొలస్, లోవర్ ఇన్వర్టిబ్రేట్స్ దానికి కోరిలేటెడ్గా ఈ చూపిస్తున్నారు. నెక్స్ట్ వీటినేమో మ్యామల్స్, ఈ ఇన్సెక్ట్ అని కొంచెం కోరిలేటెడ్గా చూపిస్తున్నారు. ఓకే. సో దెర్ ఇస్ సమ్ డ్రగ్ ఏమి వర్క్ అండర్ గోయింగ్. ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్? వాట్ సార్? డ్రగ్ ఏమి ప్రిస్క్రైబ్ చేశారు? సార్ ఇట్ ఈస్ గ్యాలస్ డొమెస్టికస్ సార్. గ్యాలస్ డొమెస్టికస్. ఐ విల్ పోస్ట్ ద రెమెడీ ఇలా సార్. ఉంది. ఓకే సార్. ఇట్స్ ఎ రేర్ రెమెడీ సార్, నాట్ కంప్లీట్లీ ప్రూవెన్ రెమెడీస్ కాదు ఇవి. ఇట్స్ స్టిల్ వర్క్ అండర్ గోయింగ్. మనకి సోర్స్ లెవెల్లో వచ్చింది కాబట్టి ఈ రెమెడీకి మనం అరైవ్ అయ్యాం. ఈ ఇంకా కంటిన్యూ కేసులో అవుతుందా డాక్టర్ కేసు? వాట్ సార్? ఇంకా కంటిన్యూ అవుతుందా కేసు? హీ హాస్ అంటే అతను ఫాలోఅప్స్ ఇచ్చేది అరౌండ్ 6 months, 1 year ఒకసారి ఇస్తారు. ప్రెసెంట్లీ మెడికేషన్లో అయితే లేడు 1 year నుంచి. 1 year క్రితం ఒక 2 months మాత్రమే మెడిసిన్ ఇచ్చాం. వీక్లీ వన్స్ మెడిసిన్ ఇచ్చాను. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్ అన్నది ఉద్దేశంతో. 2 months తర్వాత మళ్ళీ మెడిసిన్ అయితే ఇవ్వలేదు. 2 months నుంచి ఇప్పుడు మొన్న సెప్టెంబర్ వరకు మెడిసిన్ అయితే ఏమీ వాడలేదు. అండ్ ఐ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ ద ఫాలోఅప్ ఎలా ఉందని మీ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు ఆ రిపోర్ట్ పంపించాడు అనమాట. అండ్ విత్ ఇన్ 2 months అతనికి ఏదైతే కంప్లైంట్ చెప్పాడో అతను యాక్చువల్గా కంప్లైంట్ అంటే ఇలా అనుకుంటూ ఉండాల్సి వస్తుందంట అతనికి మాటికి. అది నాకు ఇబ్బందిగా ఉంది.
అది నేను ఎన్ని మెడిసిన్స్ వాడినా జలుబులు దగ్గులు తగ్గిపోతున్నాయి. దానివల్ల నాకు స్లీప్ డిస్టర్బెన్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎక్కువ నేను పడుకుండిపోయాల్సిన వర్క్ మీద పని చేయలేకపోతున్నాను. కాబట్టి మీరేమైనా హోమియోలో ఇవ్వగలరా దీనికి అని ఇచ్చాడు. సో ఆ ఆస్పెక్ట్ మాత్రం విత్ ఇన్ 15 days అతనికి మంచి రిలీఫ్ వచ్చింది. అండ్ మొన్న మళ్ళీ మెసేజ్ చేశాడు, నేను ఈ వీక్లో ఒకసారి మీతో మాట్లాడతాను అనేసి, ఫాలో అప్ ఇస్తాను అనేసి. మేబీ ఐ కుడ్ ఫాలో అప్ మీకు పోస్ట్ చేస్తాను హౌ హియర్స్ అన్నది. పూర్తిగా అది కంప్లీట్గా రికవర్ అయ్యాడా లేదా అనేది ఫిజికల్ కంప్లైంట్ అనేది నేను చెప్పగలుగుతాను. డాక్టర్ గారు పొటెన్సీ ఎంత అండి? ఎంత? 200 సార్ మనకు వచ్చింది. 200 పొటెన్సీ ఏమి ఇచ్చారు 200 డాక్టర్ గారు? వీక్లీ 200 సార్. వీక్లీ ఇచ్చాం. వీక్లీ వన్స్ సార్. వీక్లీ వన్స్ అంటే 2 months ఇచ్చారండి డాక్టర్ గారు? యాక్చువల్గా బాటిల్ ఒకసారి పంపించాను, కొరియర్ ఒకసారి చేశాను. అది అతను 2 months వాడేసాడండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా మంచిది చెప్పారు. సోర్స్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకి ఈ కేసు ద్వారా తెలుస్తుంది. సోర్సే బలమైంది. ఎస్ సార్, ఎస్ సార్. selection అంటే మనం అంటే మధ్యలో ఆపేస్తే మనం చెప్పొచ్చు, బట్ వీ హ్యావ్ టు బి స్టాండ్ గ్రౌండ్ అనే ఫౌండేషన్ వై ఇట్ ఈస్ సో అన్నది. అది అవును. లేకపోతే కనుక క్రాస్ చెక్ చేసుకోకపోతే మనకి ఇబ్బంది వస్తుంది. ఇట్లాగే ఎరవెళ్ళండి. మీరు కన్ఫర్మ్ చేసుకుంటూ ఫైనల్ గా కన్ఫర్మ్ అయ్యారు. చాలా బాగా sir, yes, sir. తీసుకున్నారు. మధ్యలో మిడిల్లో మనం ఏదో వచ్చింది కాకుండా టోటల్ గా Yes, sir, yes, sir. టోటాలిటీగా వచ్చేసింది కాబట్టి పూర్తిగా బాగా వచ్చిందండి. మంచి కేసు అండి. థ్యాంక్ యూ డాక్టర్. బికాస్ క్వైట్ న్యూ ఇట్ వాస్ ద, అంటే ప్రీవియస్ గా పీజియన్ ఇలాంటి రెమెడీస్ వేసాం కానీ ఇట్ వాస్ క్వైట్ న్యూ. అంటే ఇంత బాగా వచ్చింది ఈ రెమెడీ, బర్డ్ రెమెడీస్ లో ఇంత బాగా వచ్చింది నాకు. ఒక అవునండి. 2-3 రెమెడీస్, బర్డ్ రెమెడీస్ ఉన్నాయి, పీజియన్, హాప్ ఇలాంటివి వచ్చాయి కానీ, బట్ ఈ కేసు కొంచెం అంటే న్యూగా అనిపించింది, కొంచెం సంథింగ్ అవునండి. మోర్ అండర్స్టాండబుల్ గా అనిపించింది. సో వీ హ్యావ్ టు వెయిట్, వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఫర్దర్ అనిపించి వీ హ్యావ్ టేకెన్ ఫర్దర్ అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ చాలా బాగా. ప్రిమెచ్యూర్ కంక్లూజన్. అవునండి, అవును, చాలా బాగా తీసుకున్నారు. అతను కూడా చాలా బాగా చెప్పేశాడండి. తను యా చాలా బాగా యాక్చువల్లీ క్రెడిట్ అతనికే ఇవ్వాలి. చాలా బాగా చెప్పాడు అతను. అతని ఎక్స్పీరియన్స్ కానీ, డ్రీమ్ కానీ, అదే నరేషన్ కానీ, మీరు నన్ను వేరే చోట ఎతకబాకండి, నేను ఇక్కడే ఉన్నాను మీ కళ్ళెదురా అని చెప్పాడు. ఈవెన్ అతను చెప్పాడు, నేను కోడ్ల మధ్య పెరిగాను, కోడ్లాగే ఉండడానికి ఇష్టపడతాను అనేసి. కోడ్లు అంటే నాకు ఇష్టం అని కూడా చెప్పేశాడు. దట్ మచ్ కోహరెన్స్ అతనికి సోర్స్ లాంగ్వేజ్ తో సరైపోయింది. బట్ వీ హ్యావ్ లిమిటేషన్ ఆఫ్ పొటెన్సీస్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ రెమెడీస్. అండ్ మనకు ఫిజికల్ గా ఉంటే ఇంకాస్త ఏమైనా గెస్చర్స్ కానీ ఇంకాస్త ఏమైనా చూసేవాళ్ళమేమో, బట్ మనకు అంత ఛాన్స్ లేదు. అతను యాక్చువల్గా బెంగళూరులో ఎక్కడ ఉంటాడు. మీరు ఆన్లైన్లోనే ఇంత క్లారిటీగా తీసుకున్నారంటే మీరు మీ ఓపిక కూడా చాలా ఇదండి. ఆన్లైన్లో మనకి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అతని రైట్ సార్. పూర్తిగా మనం అబ్జర్వ్ చేయడానికి ఏమి ఉండదు. అతను చెప్పే విషయాల మీద అవును సార్. మీరు చాలా అవును సార్. బాగా తీసుకున్నారండి కేసు. సెన్సేషన్ లెవెలే. మీరు మొదట్లో పూర్తిగా కాదన్నారు కానీ సెన్సేషన్ లెవెలే అనిపిస్తుందండి నాకు. సెన్సేషన్ లెవెల్ ఇనీషియల్ పార్ట్కి వచ్చేసరికి నాకేమనిపించింది, ఇదేమిటి అంటే వేగ్ గా ఏదైనా పని చెప్పేస్తున్నాడేమో అనిపించింది సార్. యాక్చువల్గా కామన్ గా చెప్తాం కదా, ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్ అనేసి, ఫ్యామిలీ అంటే ఇష్టం అనేసి కామన్ గా ఎవరైనా చెప్తారు కదా. అవునండి, అవును, అవును, అవి కామను. మినరల్ లక్షణాలు అన్నిట్లో కొద్ది గొప్ప ఉంటాయి అని ఆ అంటున్నారు. మాత్రం కామన్ గా ఎవరైనా చెప్పేస్తారు. యాక్చువల్లీ మనం మ్యామల్స్ కాబట్టి ఆ మ్యామల్ థీమ్ కొంత రన్ అవుతా ఉంటుంది కేసులో. అవునండి, చాలా బాగా చేశారు. మంచి కేసు డాక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆ, ఇంకేమైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి సార్? ఇంకొక డౌట్ శ్రీకర్. యాక్చువల్లీ ఇక్కడ అతను బ్రదర్ గాని అంటే గొడవల జోలికి వెళ్ళను, బ్రదరు ఏదైనా అయినా అంటే కళ్ళు తిరుగుతాయి అన్నట్టు అట్లా చెప్పాడు కదా, దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రే మేడం. వీక్ ఓ ఐడియా ఆఫ్ థ్రెట్, ఐడియా ఆఫ్ వీక్నెస్, థ్రెట్ ఫ్రమ్ అదర్స్. నేను వీక్ కాబట్టి గొడవల జోలికి వెళ్ళను, గొడవలకు ఓకే వెళ్తే నాకు ఓకే కళ్ళు తిరిగి పడిపోతాయి. ఇతను ఎంత వీక్ అంటే ఎగ్జామ్స్ కి కానీ వీటిలో ఏదైనా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇతను క్రికెటర్, నెక్స్ట్ బాడీ బిల్డింగ్ ఇన్ని చేస్తాడు, ఏదైనా సడన్ అవును గా ఏదైనా జరిగితే కళ్ళు తిరిగి పడిపోతాడు. దట్ షోస్ హిస్ వీక్నెస్, వాట్ యు కెన్ వల్నరబిలిటీ, ఓకే ఓకే బట్ ఓకే నాట్ అదే మచ్ నేను అక్కడ వల్నరబుల్ యాజ్ కొంచెం అండర్ డెవలప్డ్ యానిమల్స్. మరి అదే అవును మనస్సు ఆ లెవెల్ కాదు, బట్ అవును మ్యామల్స్ లో కొంచెం లోలీ డెవలప్డ్ అనమాట. ఓకే, సారీ, నాకు అది బర్డ్స్ కొంచెం లో మిస్లీడ్ లెస్ అయ్యాను. డెవలప్డ్. అదే అంటే బర్డ్స్ అయితే జనరల్ గా ఇంత ఇదిగా ఇంత వీక్నెస్ ఇంత ఫెయింట్నెస్ అట్లా చెప్తారా అని కొంచెం డౌట్ అండ్ వచ్చింది. వీళ్ళకి థ్రెట్ కూడా ఎక్కువ కదా మేడం. కోళ్ళకి మనం ఉమ్, ఎవడు పడితే వాడు చంపేస్తూ ఉంటాడు, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, దొంగతనం చేసే వాళ్ళు ఎక్కువ, ఇలాంటి ఎలా ఎందుకు చంపుతారో తెలియదు.
So, ఈ అవును. ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా మేడం. దే ఆర్ వెరీ యా వల్నరబుల్ అవును యాక్చువల్లీ ఇన్ దిస్ కరెక్టే. సొసైటీ. ఇప్పుడున్న సొసైటీలో ఫుడ్ బాగా ఎవరు అటాక్ చేయబడుతున్నారంటే వీళ్ళే. అవును అవును అపార్ట్ ఫ్రమ్ గోడ్స్, షీప్స్, వీటన్నిటికన్నా వీళ్ళే ఎక్కువ తింటారు. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువ యా చికెన్ అవును ఎక్కువ తింటారు కరెక్ట్. రాదర్ దాన్ అదర్ పీపుల్. సో దే ఆర్ మోర్ వల్నరబుల్. ఆ వల్నరబిలిటీ అక్కడ ఇస్తున్నాడు. ఈవెన్ ఓకే కోల్డ్ ఓకే. కూడా మనం పట్టుకుందాం అంటే వెంటనే జారిపోతాయి, అటు ఇటు ఎగిరిపోతాయి. దే ఆర్ సో అవును డెలికేట్ గా ఉంటాయి. అవునవును అండ్ ఈవెన్ నేను మీరు అదే కోళ్ల అనుకున్నా అంటే ఫారం లో చూసినా సరే ఉమ్, ఏదైనా డిసీజ్ యూజువల్ గా వీళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఎక్కువ ఒక్కసారి ఒక్కరికి ఎఫెక్ట్ అయితే మొత్తం అందరూ ఎఫెక్ట్ అవుతారు. విత్ ఇన్ 1 or 2 days లోనే అన్ని పడిపోతాయి, చచ్చిపోతాయి. ఉమ్, ఉమ్, హైలీ అవును ఇన్ఫెక్షస్ వైరస్ ఎక్కువ అటాక్ అవుతాయి వీళ్ళకి. ఉమ్, ఉమ్, కోల్డ్ కి సంబంధించి ఎవరైనా అంటే సమ్ స్టడీ కానీ ఏదైనా మెడిసిన్స్ వేసుంటే కనుక ఈ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. దే ఆర్ ఈజీలీ ఎఫెక్టెడ్. త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది వాళ్ళలో వాళ్ళకి. ఉమ్, అండ్ వెంటనే అవును చనిపోవడం కూడా ఎక్కువ ఉంటాయి. కోళ్ల ఫారంలో ఎంత లాభం వస్తుందో అంత నష్టం కూడా వస్తుంది. దే ఆర్ సో అవునవును కాషియస్ గా ఉండాలి అవి అవును 2 years పెంచేటప్పుడు. బ్యాక్ విన్నట్టున్నాం కదా ఇలాంటివి కూడా 2 years బ్యాక్ అట్లాగా అవును బర్డ్స్ మేడం. అన్ని ఇది ఎఫెక్ట్ అవుతున్నాయి. బర్డ్ అదేంటి అసలు బర్డ్ ఫ్లూ. disease ఏదో వచ్చింది, P5 సంథింగ్ వచ్చింది. అవునవును అప్పట్లో చికెన్ తింటాం కూడా చాలా మంది మానేశారు. చికెన్ తినవద్దు అని కూడా చెప్పారు కదా మేడం. అవును యా యా బికాస్ ఇట్స్ సో ఇన్ఫెక్షియస్ అండ్ స్ప్రెడింగ్ ఫాస్ట్. దట్స్ ద మెయిన్ క్యారెక్టర్. యా గుడ్ పాయింట్. యాక్చువల్లీ నేను అదే అనుకున్నా. నేను కేసు తీసుకుంటే ఇది మిస్లీడ్ అయ్యి ఉండేదాన్ని. అంటే ఆయన ఆ, అంత బర్డ్ అనుకున్నా అప్పటిదాకా అనుకున్నా మళ్ళీ ఆయన ఫియర్స్ కానీ ఆయన ఫెయింట్నెస్ అవన్నీ చెప్పినప్పుడు కొంచెం మళ్ళీ అక్కడ ఇదై ఉండేదా. ఓకే నైస్ లెర్నింగ్. ఓకే సార్, ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకేమైనా డౌట్స్, డిస్కషన్? ఇంకెవరు ఇంకా ఏమైనా డిస్కషన్ లేకపోతే వైండ్ అప్ చేసేద్దాం సార్, క్లాస్ క్లోజ్ చేసేద్దాం. ఒక క్విక్ పాయింట్ డాక్టర్ గారు. చెప్పండి సార్. చాట్ జీపీటీలోని కొట్టాను అనమాట అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఏమొస్తుందా అని. రైట్ సార్, రైట్ సార్. క్వైట్ రేర్ రెమెడీ, అన్కామన్ రెమెడీ అని ఆ, ఆ, అని మీరు చెప్పిన ఇవే ఇండికేట్ చేశారు చాలా మట్టుకు. రైట్ మీరు సార్. చెప్పిన ఈ మధ్య మేము కూడా అది ఫాలో అవుతున్నాం సార్. ఈ క్యారెక్టరిస్టిక్స్. మధ్య ఈ వాట్సాప్ లో ఈ మెటా ఏఐ ఉంది కదా, అది కూడా మేము అది ఫ్రీ అనుకుంటా కదా, అది చేస్తున్నాం. మేము కూడా చెక్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు కన్ఫర్మ్ వెదర్ ఇట్ ఈస్ అని. చాట్ జీపీటీ అంటే మీరు చెప్పిన వాటికి చాలా అది కొరిలేట్ అయ్యింది. రైట్ సార్. బర్డ్ హెన్ అని అన్నారు ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ కూడా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ది రైట్ సార్, క్లాస్. థ్యాంక్ యూ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వస్తే చాలా థ్యాంక్స్ అందరికీ, ఓపికగా ఉన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.